శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. వైశాఖ శుక్ల పంచమి శంకర భగవత్పాదుల యొక్క జయంతి. మనకి నిత్య నైమిత్తిక అని రెండు తిథులు. నిత్య అంటే ప్రతిరోజు చెయ్యవలసినటువంటి కర్మ. అలా ప్రతిరోజు కర్మ చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే చిత్తమునకు పట్టినటువంటి మాలిన్యము తొలగిపోతుంది. దాని వలన ప్రత్యేకమైన ప్రయోజనం ఒకటి సిద్ధించదు. సంధ్యావందనం ఉందనుకోండి, చవితి నాడైనా సంధ్యావందనం చేయాలి, అమావాస్య నాడైనా సంధ్యావందనం చెయ్యాలి, బ్రతికున్నంతకాలం సంధ్యావందనం చేయాలి. ఏమొస్తుంది సంధ్యావందనం చేస్తే అని అడిగారనుకోండి, కొత్తగా మీకు ఒక కోరిక తీరుతుంది అని చెప్పడం కష్టం. కానీ చిత్తమునకు పట్టినటువంటి మాలిన్యము తొలగిపోతుంది, ఉపాసనకు కావలసినటువంటి యోగ్యత సిద్ధిస్తుంది. కాబట్టి సంధ్యావందనం ప్రతిరోజు చేయవలసిందే. దాన్ని నిత్యకర్మ అంటారు. నైమిత్తిక తిథులు అని కొన్ని ఉంటాయి. అవి వేద ప్రోక్తములు, పురాణ ప్రోక్తములు, స్మృతి ప్రోక్తములు అయి ఉంటాయి. ఇవి ప్రత్యేకమైనటువంటి తిథులు. ఈ ప్రత్యేకమైనటువంటి తిథులలో చెయ్యవలసినటువంటి విధిలో చెయ్యవలసిన కార్యాన్ని చేసినటువంటి వాడికి కొన్ని ఉత్తమమైనటువంటి ఫలితములు సిద్ధిస్తాయి. ఇందులో మీరు చూడండి, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, మహాశివరాత్రి, ఇలా అనేకమైన పర్వదినాలు. ఇవన్నీ విశేష పూజలు చేస్తాం మనం. ఈ విశేష పూజలు చేసేటప్పుడు కూడా మన చిత్తం ఎలా ఉంటే అలా చేయడానికి వీల్లేదు. కల్పము అని ఋషిప్రోక్తమైనటువంటి విధానం ఉంటుంది. ఆ విధానం ఎలా ఉంటుందో అలా చేస్తాం. ఇవన్నీ ఒకెత్తు. మొత్తం తిథులలో చెయ్యవలసినటువంటి నైమిత్తిక తిథులన్నిటిలోకి మహోత్కృష్టమైనటువంటి తిథి మాత్రము ఒక్కటే. అది లేనినాడు ఇక మిగిలినవి లేవు. అదే శంకర జయంతి. శంకర భగవత్పాదుల యొక్క అవతార స్వీకారము జరిగినటువంటి రోజు వైశాఖ శుక్ల పంచమి. వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి లేకపోతే మహాశివరాత్రి లేదు, శంకర జయంతి లేకపోతే కృష్ణాష్టమి లేదు, శంకర జయంతి లేకపోతే శ్రీరామనవమి లేదు, శంకర జయంతి లేకపోతే అసలు సంధ్యావందనమే లేదు. ఎందుకని నేను ఈ మాట అంటున్నాను అంటే, ఏదో యథాలాపంగా నేను ఈ మాట అన్నాను అని మీరు అనుకోకండి.
నేను అత్యంత గంభీరంగానే ఈ విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాను. ఒకానొకప్పుడు 72 అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయి ఈ దేశంలో ప్రబలి సనాతన ధర్మాన్ని కబళించేటటువంటి ప్రయత్నం చేశాయి. కొన ఊపిరితో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని మళ్లీ పునరుద్ధరించడం కోసం, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడం కోసం 72 వేట కుక్కలు ఒక చిన్న లేడిపిల్ల చుట్టూ నిలబడి దాన్ని కొరకడానికి సిద్ధపడినప్పుడు ఆ భయంతో కూడిన లేడిపిల్ల యొక్క స్థితి ఎలా ఉంటుందో సనాతన ధర్మము యొక్క స్థితి అలా ఉన్న రోజుల్లో మహానుభావుడై కైలాస శంకరుడు శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించి సత్యదండాన్ని చేతపట్టుకుని అవైదికమైనటువంటి వాదనలన్నింటినీ ఖండించి మళ్లీ వేద ప్రమాణమును నిలబెట్టి అద్వైత సిద్ధాంతము వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదనం చేసి లోకమునకంతటికీ మార్గం నేర్పినటువంటి మహానుభావుడు శంకరులు. ఆ శంకరుల అవతారమే లేకపోతే అసలు వేదము లేదు, వైదిక మతము లేదు. అందుకే శంకర జయంతి ఉంది కాబట్టే మిగిలినటువంటి తిథులన్నీ మనం చేస్తున్నాం. శంకర జయంతి ఉంది కాబట్టే మనం వేదాంతర్గతమైనటువంటి అభ్యున్నతిని పొందగలుగుతున్నాం. అటువంటి శంకర జయంతిని చెయ్యకపోవడం, అటువంటి శంకర జయంతి నాడు శంకరాచార్యుల వారికి నమస్కరించకపోవడం, ఆ ఉత్సవాన్ని జరపకపోవడం అంతకన్నా మనుష్య జన్మకి కృతజ్ఞత వేరొకటి ఉండదు. బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితాసిద్భిః కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటారు వాల్మీకి మహర్షి కిష్కింధకాండలో. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ చేసిన ఉపకారం మరిచిపోయినటువంటి కృతఘ్నునకు మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసినటువంటి సేవని మరిచిపోయి శంకరాచార్యుల వారికి నమస్కరించకపోయినా, శంకరాచార్యుల వారి యొక్క మూర్తి ఇంట్లో లేకపోయినా అది అంతకన్నా ఘోరమైనటువంటి పాపకర్మ ఇంకొకటి ఉండదు. శంకరులు సనాతన ధర్మ వైభవాన్నంతటిని నిలబెట్టినటువంటి మహాపురుషుడు. 72 అవైదికమైనటువంటి మతములు ప్రబలిపోయి కేవలముగా ఈ శరీరంతో ఉన్నప్పుడు ఈ శరీరంతో ఏ నియమం లేదు, ఏ నిబంధన లేదు, నీకు ఏది సంతోషం అనిపిస్తుందో అది అనుభవించి ఈ శరీరం పడిపోవడమే మోక్షం అని అంత దారుణమైనటువంటి వాదనలు కూడా ఆ రోజు ప్రచారంలో ఉన్నాయి. శూన్యవాదాన్ని ప్రచారం చేసినటువంటి మతం యొక్క విశృంఖలత్వం ముందు ఈ దేశంలో సనాతన ధర్మం కొడుగట్టిపోయినటువంటి స్థితి ఏర్పడిపోయింది. యజ్ఞయాగాది క్రతువులన్నీ ఆగిపోయి ఎక్కడా కూడా వైదిక నిష్ఠ లోపించింది. వైదిక నిష్ఠ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? వైదిక నిష్ఠ అంటే వైదికము అన్న మాట వేదమును ప్రమాణముగా అంగీకరించుట. వేదమును ప్రమాణముగా అంగీకరిస్తే అందులో ఒక్కొక్క ఈశ్వర స్వరూపాన్ని ఒక్కొక్క సూక్తంతో స్తోత్రం చేసింది వేదం. వేదము ఈశ్వర స్వరూపాల్ని వేటిని స్తోత్రం చేసిందో ఆ స్వరూపముల అన్నిటి యందు సమభావన కలిగి ఉండాలి. అంతేకాని వేదంలో చెప్పినటువంటి కొన్ని స్వరూపముల మీద అభిమానం ఉండి, కొన్ని స్వరూపముల యందు ద్వేషభావం ఉండి, కొన్ని స్వరూపాల్ని అభిమానించడం, కొన్ని స్వరూపాల్ని ద్వేషించడం కూడా వైదికము అని అనడం సాహసమే. వైదికము అన్న మాటకు అర్థం వేదము ఎలా చెప్పిందో అలా వేదము చేత చెప్పబడినటువంటి విషయాల్ని యథాతథముగా అంగీకరించుట, వేదమును ప్రమాణముగా స్వీకరించుట. వేదం చెప్పినటువంటి విధానంలో బ్రతికి అలా నేను మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుందన్న విశ్వాసంతో ఎవడు జీవిస్తాడో వాడు వేదమును ప్రమాణముగా స్వీకరించినవాడు అని పిలుస్తాం. మనకి లోకంలో సనాతన ధర్మమునందు ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని 2 మార్గాలు. ప్రవృత్తి అంటే బయటికి వెళ్ళుట అని మీరు తేలిగ్గా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. నివృత్తి అంటే లోపలికి వచ్చుట. బయటికి వెళ్ళినప్పుడు ప్రవృత్తి యందు ధర్మమునకు కట్టుబడి ప్రవర్తించడం ప్రవృత్తి ధర్మం. అసలు ఈ ప్రవర్తించడం అనేటటువంటిది, మనస్సు అనేది, ఆలోచనలన్నవి ఎక్కడి నుంచి కదిలి బయటికి వస్తున్నాయో అది నీ యథార్థమైన స్వరూపం కాబట్టి వెనక్కి తిరిగి అక్కడికి వెళ్ళి ఏ కదలిక లేకుండా ఉండిపోయి మోక్షమును పొందడం నివృత్తి మార్గం.
ఈ ప్రవృత్తి మార్గాన్ని నివృత్తి మార్గాన్ని కూడా మనకి గురువులు సూచన చేశారు. గీతాచార్యుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అసలు యథార్థమునకు మన మతానికి పేరు లేదు. దాని పేరు సనాతన ధర్మము అని పిలుస్తాం. ధర్మమే ప్రాతిపదిక. ధర్మము అన్నదాన్ని పట్టుకునే తరించవలసి ఉంటుంది. అందుకే ఈ ధర్మాన్ని ఇంత గొప్పగా చెప్పినటువంటి సనాతన ధర్మంలో దీనికి ప్రారంభం ఎప్పుడు అని మీరు అడిగితే ఆ ప్రశ్నకి జవాబు ఉండదు. వేదము ప్రమాణముగా స్వీకరిస్తే వేదం ఎప్పుడు పుట్టింది అని అడిగారు అనుకోండి, వేదము ఫలానా అప్పుడు పుట్టింది, ఫలానా వాళ్ళు చెప్పారు అని ఉండదు. వేదము ఎప్పుడు పుట్టిందో ఎవరు చెప్పారో ఎవరికీ తెలియదు. వేదము అపౌరుషేయము, భగవంతుని యొక్క ఊపిరి. భగవంతుని యొక్క ఊపిరి ఎప్పుడు పుట్టింది అంటే భగవంతుడు పుట్టినప్పుడు పుట్టింది. భగవంతుడు ఎప్పుడు పుట్టాడు అంటే అనాది. అసలు ఆయనే అన్నిటికన్నా ముందున్నవాడు. ఆయన కన్నా ముందు ఇంకోటి ఉందా అంటే నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతనిని సేవింతున్నంటారు పోతన గారు. అన్నీ వెళ్ళిపోయినా తాను మాత్రం వెళ్లకుండా ఏ ఒక్క పరంజ్యోతి సమస్త కాలముల యందు ప్రకాశిస్తూ ఉంటుందో అది పరమాత్మ స్వరూపం. అటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి భగవానుడు గీతాచార్యుడుగా మొట్టమొదటి జగద్గురువు. అందుకే ఆయన్ని కృష్ణం వందే జగద్గురుం అని పిలుస్తాం. అటువంటి కృష్ణుడు ఒక మాట చెప్పాడు, నేను యథార్థమునకు ఒక రూపంతో ఉండవలసిన అవసరం లేదు, కానీ అజాయమానో బహుధా విజాయితే, పుట్టుక లేనివాణ్ణి పుడుతూ ఉంటాను, ఒక రూపాన్ని తీసుకుంటూ ఉంటాను. ఎందుకు తీసుకుంటాను? పరిత్రాణాయ సాధూనాం, నన్ను ఈ రూపంతో చూడాలి అని కోరుకున్నటువంటి విశేషమైన భక్తి తత్పరులైనటువంటి వారికి సౌలభ్యము కొరకు నేను ఒక రూపాన్ని పొందుతాను. వినాశాయ చ దుష్కృతాం, ఎవరెవరు ధర్మ మార్గమును విడిచిపెట్టి దుష్కృత్యములను ఆచరిస్తున్నారో అటువంటి వారిని సంహరించడం కోసం అవతారాన్ని స్వీకరిస్తాను. అంటే ధర్మాన్ని నిలబెట్టడమే ప్రాతిపదిక. కాబట్టి వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని నిలబెట్టడం కోసం సంభవామి యుగే యుగే, నేను పుడుతూ ఉంటాను. కానీ మీరు ఒక్క విషయం జాగ్రత్తగా ఆలోచించండి. గీతాచార్యుడు ఈ మాట చెప్పాడు. ఇది కలియుగానికి పూర్వం ఉన్న యుగాలకి సరిపోయింది ఈ మాట. ఎందుచేత అంటే ఏదో కొద్దిమంది రాక్షసులు అక్కడక్కడ ఉండేవారు. పైగా ఆ రాక్షసుల యొక్క ఉపాధి తెలిసేది. ఇదిగో వీడు రాక్షసుడు, వీడు మనుష్యుడు అని తెలిసేది. అలా తెలిసేది కాబట్టి రాక్షస ఉపాధిని పడగొట్టేస్తే ఇంకా మిగిలిన వారికి భయం ఉండదు. కాలులో ముళ్ళు విరిగిపోయిందనుకోండి, మీరు నడవలేకపోతున్నారు. కాలులో ముళ్ళు తీసేశారనుకోండి, ఇప్పుడు ఇంకేమిటి మీకు బాధ? నడవచ్చు. అలా రాక్షసుడు రాక్షసుడుగా గుర్తింపబడడానికి వీలుగా ప్రత్యేకమైన ఉపాధితో ఉన్న రోజులలో సాధారణంగా క్షత్రియాంశతో వచ్చినటువంటి క్షత్రియుడుగా ఆవిర్భవించినటువంటి పరమాత్మ లోక కళ్యాణం కోసం, ధర్మ సంస్థాపన కోసమని ఆ రాక్షసుల్ని ఉగ్గడించాడు, వాళ్ళని పడగొట్టాడు. అప్పుడు ఇక మిగిలిన వాళ్ళు ధర్మానుష్ఠానం చేయడానికి భయం లేదు, వాళ్ళు ధైర్యంగా ధర్మానుష్ఠానం చేసేవారు. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏకకాలమునందు రెండు లక్షణములు ప్రకాశించాయి. ఒకటి, కలియుగంలో కలిపురుషుడు ధర్మమునకు వైక్లభ్యమును కల్పించేటటువంటి స్థితిని కల్పిస్తాడు. అసలు ధర్మము అనేటటువంటి మాట యందు ఎవరిని నిలబడడానికి అవకాశం ఇవ్వడు. రెండు, అవైదికమైనటువంటివి ప్రమాణములుగా స్వీకరింపబడేటట్టుగా అత్యంత ఆకర్షణీయమైన ప్రబోధములు జరుగుతాయి. శంకర భగవత్పాదుల అవతారం వచ్చేటప్పటికి ఉన్న భయంకరమైన పరిస్థితి అదే. 72 వాదనలు. ఏ వాదనలకు ఆ వాదనలు, ఏ మతమునకు ఆ మతము ఎలా ఉంటుందంటే, ఆ చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, అబ్బో అమృతతుల్యం, ఇంకింతకన్నా ఏం కావాలి, మనం దీని వలన చాలా తేలికగా పరమేశ్వరుణ్ణి చేరుకోవచ్చు అనిపిస్తుంది. ఏ కష్టం అక్కర్లేదు, ఏ సంప్రదాయం అక్కర్లేదు, ఏ ఆచారం అక్కర్లేదు, ఏ విధమైనటువంటి నడవడి అక్కర్లేదు. మీరు ఎలా చెయ్యాలనుకుంటున్నారో, ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చేసేస్తే చాలు. ఎంత తేలిగ్గా ఉంది వినడానికి, ఎంత హాయిగా ఉంది.
అవైదికం అంటే వేద ప్రోక్తము కానిది, వేదము చెప్పనటువంటి వాణ్ణి వీడు సృజించి చెప్పేయడం మొదలు పెడతాడు. చెప్పేసరి మార్గం అంటాడు. దానివల్ల ఏమవుతుందంటే నేను వెడుతున్నాను అనుకుంటాడు తప్ప అసలు తాను వెడుతున్నది మార్గం కాదు, తాను దారి తప్పాను అని తెలియదు. చీకటి పడిపోయింది, నేను రాజమార్గంలో నడుస్తున్నాను అనుకుని అడవిలోకి వెళ్ళిపోయేటటువంటి బాటలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్ధరాత్రి సమయానికి ఎక్కడికి చేరుతాడు? ఎక్కడా 4 రోడ్ల కూడలి కనపడదు, ఎక్కడా బాటసారి కనపడడు, ఎక్కడా చలివేంద్ర ఉండదు, ఎక్కడా దీపం ఉండదు. ఇహ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది భయంకరమైనటువంటి అరణ్యం. క్రూర మృగాల యొక్క అరుపులు మాత్రమే వినపడతాయి. ఆ మరునాటి తెల్లవారుజాము తర్వాత తను బయటికి వస్తాడన్న నమ్మకం ఏం లేదు. ప్రయాణం చేయలేదా? చేశాడు. కానీ అతను వెళ్ళవలసిన మార్గంలో వెళ్లకుండా అడవిలోకి వెళ్లే మార్గంలో వెళ్ళాడు. అవైదికమైనటువంటి వాదనల యొక్క తీరుతెన్నులు అలాగే ఉంటాయి. అవి నడిపించడం ఆపేస్తాయని మీరు అనుకోకూడదు, నడిపిస్తాయి. ఎలా నడిపిస్తాయంటే ఈశ్వరుణ్ణి చేరుకుంటున్నాను అనుకుంటాడు, కానీ ఈశ్వరుడికి అత్యంత దూరంగా జరిగి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోయి పతనాన్ని పొందుతాడు. ఆ పతనాన్ని పొందడానికి వీలైనటువంటి మార్గములు ఏవే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రచారము అత్యంత ఆకర్షణీయముగా జరిగింది. కాబట్టి జనులందరూ అవైదికమైనటువంటి మతముల వైపుకి, అవైదికమైనటువంటి వాదనల వైపుకి, అవైదికమైనటువంటి మార్గముల వైపుకి మళ్ళిపోయారు. మళ్ళిపోయి అవి యథార్థములు అనుకునేటటువంటి స్థితి ఏర్పడిపోయింది. అసలు వైదిక ప్రమాణాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరం ఒకటి వచ్చింది. ఇప్పుడు మీరు ఎంతమందిని చంపుతారు? ఒకప్పుడైతే వినాశాయ చతుష్కృతాం, ఒక రాక్షసుణ్ణి చంపేస్తే ఆ రాక్షసుణ్ణి ఆశ్రయించినటువంటి 1,00,000 మందిని చంపేస్తే మిగిలిన వాళ్ళు ధర్మానుష్ఠానం చేస్తారు. కలియుగానికి ఉన్నటువంటి మొదటి ఇబ్బందికరమైన లక్షణం తేలికగా ఆకర్షణీయముగా ఉండేటటువంటి మార్గముల వైపుకి వేద ప్రమాణమును విడిచిపెట్టి కష్టమైన మనం ఆచారాన్ని పట్టుకోవాలి, సంప్రదాయాన్ని పట్టుకోవాలి, ఈ పదంలో ప్రయాణించాలనేటటువంటి కృతనిశ్చయం నుంచి వైముఖ్యాన్ని కల్పించి తేలికగా నడవచ్చనిపించేటటువంటి మార్గముల వైపుకి నడవగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని చెయ్యగలిగిన శక్తి కలియుగానికి ఉంటుంది. కలియుగానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే వ్యాసుడు కలిసాధు 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 అంటాడు 3 మాటలు. కలియుగంలో మీరు మిగిలిన యుగాల్లో చేసినంత ప్రయత్నం చెయ్యక్కర్లేదు ఈశ్వరుడి వైపుకి నడవడానికి. మిగిలిన యుగాల్లో తపస్సు చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి, యాగం చెయ్యాలి. ఇప్పుడు చెయ్యొద్దని నేను అనను, కానీ కలియుగంలో భగవన్నామమును చెప్పగలిగితే చాలు. భగవంతుడు చెప్పినటువంటి మార్గమైన వైదిక మార్గాన్ని నమ్మి ఉండి ఆచరించాలనేటటువంటి పూనికతో నిలబడగలిగితే చాలు. ధర్మము అన్నది నిచ్చెన ఎక్కుట అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నిచ్చెన ఎక్కేటప్పుడు మీకు 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఎక్కడం జరుగుతుంది, 2 విడవడం జరుగుతుంది. ఈ 2 జరగడమే నిచ్చెన ఎక్కడం. నేను అంతఃపురంలో పైన ఉన్నటువంటి గదిని చేరుకోవాలి అనుకున్నాను అనుకోండి, ఒక పెద్ద నిచ్చెన వేశారు. ఇప్పుడు నేను ఆ నిచ్చెన మించి ఎక్కి పై గదిని చేరుకోగలను. 1వ మెట్టు మీద కాలేశాను అంటే నేను పైకి చేరిపోయినట్ట కాదు. 1వ మెట్టు మీద కాలేస్తే పైకి చేరను కాబట్టి ఎక్కకుండా ఉండవచ్చా? కుదరదు. 1వ మెట్టు మీద కాలు వేయడం దేనికి అంటే అంతఃపురాన్ని చేరుకునేటటువంటి మార్గంలో ప్రయాణాన్ని ప్రారంభం చేయడానికి. కాబట్టి 1వ మెట్టు మీద కాలు వేసిన నేను అక్కడ ఆగిపోకుండా 2వ మెట్టు మీద ఓ కాలేసి 1వ మెట్టు మీద ఉన్న కాలు తీసేస్తాను. ఇప్పుడు కాలు తీసేశాను కాబట్టి 1వ మెట్టు నేను విడిచిపెట్టినట్ట, 1వ మెట్టు యొక్క ప్రయోజనమును పొందేసినట్ట? 1వ మెట్టు నేను విడిచిపెట్టలేదు, 1వ మెట్టు యొక్క ప్రయోజనాన్ని నేను పొందాను. ఇప్పుడు 2వ మెట్టు మీద నిలబడ్డాను. 3వ మెట్టు మీద కాలు వేసి 2వ మెట్టు మీద కాలు తీసేశాను. అంటే 2వ మెట్టు వదిలిపెట్టేశానా? 2వ మెట్టు యొక్క ప్రయోజనాన్ని పొందడం వల్ల 3వ మెట్టు మీద నిలబడ్డానా? 2వ మెట్టు యొక్క ప్రయోజనాన్ని పొందడం వల్ల 3వ మెట్టు మీద నిలబడ్డాను. ఇప్పుడు ఒక్కొక్క మెట్టు యొక్క ప్రయోజనాన్ని పొందుతూ చిట్ట చివరికి నేను అంతఃపురంలో నేను చేరవలసిన గదికి చేరిపోయాను. ఇప్పుడు నేను నిచ్చెన అవతలకు పారేశాను అనుకోండి. ఇప్పుడు నేను కృతజ్ఞుడనా? మార్గమును విడిచిపెట్టానా? ఆ మార్గము వలన పొందవలసిన ప్రయోజన సిద్ధిని నేను పొందేశాను. అది దాని అర్థం.
ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు పట్టుకుని ఎక్కుతూ పట్టుకోవలసింది పట్టుకుంటూ విడిచిపెట్టవలసింది విడిచిపెడుతూ నడవవలసినటువంటి మార్గమునకు ధర్మమని పేరు. అందుకే పట్టు విడుపు ఉండాలండి అంటారు. బ్రహ్మచర్యంలో ఉన్నాడనుకోండి, ఏదో కేశఖండనం చేసుకోకూడదు, రుచికరమైన ఆహారం కోసం వెంపర్లాడకూడదు, గురుపత్ని చేత్తో ఏది పెట్టారో అది తింటారు, చక్కగా చదువు మీద శ్రద్ధ పెడతాడు. గృహస్థాశ్రమంలోకి వచ్చాడనుకోండి, ఇక బ్రహ్మచర్యంలా ఉండడు, భార్యతో కలిసి సంతోషంగా ఉంటాడు, తాంబూలం వేసుకుంటాడు, చక్కటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరిస్తాడు, రేపటి కొరకు అని కొంత పదార్థాన్ని దాచుకుంటాడు. ఇవన్నీ గృహస్థాశ్రమంలో చేస్తాడు. వానప్రస్థానికి వెళ్ళాడు, ఈ రెండిటికి భిన్నంగా అక్కడ జీవిస్తాడు. సన్యాసానికి వెళ్ళాడు, ఇవన్నీ కూడా విడిచిపెడతాడు. సన్యాసమునందు ఏం చేశాడు? ఈశ్వరుని యొక్క దర్శనమును అపేక్షించి అన్నీ విడిచిపెట్టి ఆయన ఒక్కడనే పట్టుకున్నాడు. ఆయననే చేరి దీన్ని కూడా విడిచిపెట్టాడు. ఇప్పుడు ఒక్కొక్కటి పట్టుకుని ఒక్కొక్కటి విడిచిపెట్టడమే సనాతన ధర్మం. అందుకే ఆశ్రమాలు వచ్చాయి. ఆశ్రమం అంటే నా ఉద్దేశ్యం ఇంకొకటి కాదు. బ్రహ్మచర్యము ఒక ఆశ్రమము, గృహస్థాశ్రమము ఒక ఆశ్రమము, వానప్రస్థం ఒక ఆశ్రమము, సన్యాసం ఒక ఆశ్రమము. నాలుగు ఆశ్రమములు. ఇవి ఎందుకు వచ్చాయి? ఏ ఆశ్రమంలో ఎంత ప్రయోజనాన్ని పొందాలో అంత ప్రయోజనాన్ని పొంది ఆ ఆశ్రమాన్ని విడిచిపెట్టి దాని వలన చేకూరినటువంటి ఫలితాన్ని పట్టుకుని రెండవ ఆశ్రమంలోకి వెడితే పువ్వు పిందెయ్యి, పిందె దోరకాయ, దోరకాయ పండైన తరువాత రంగుమారి బాగా తీయటి రసాన్ని పొంది ఇప్పటి వరకు ముచికని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్న కాయ పండిపోయిన తర్వాత తనంత తాను ముచిక నుంచి విడిపోయినట్టు చిట్ట చివర తనంత తాను ఈ శరీరము నేను కాదని తెలుసుకుని దాని నుంచి విడివిడి ఆత్మగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞకి ఎదగడమే ధర్మాచరణము అని పేరు. అది ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి పథం. అలా ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి పథమైనటువంటి ధర్మము సనాతన ధర్మాంతర్గతము. వేదము చేత ప్రోక్తమై ఉంది, వేదము చేత చెప్పబడి ఉంది. అటువంటి వేదమును ప్రమాణము కాదు అని తిరస్కరించి వెళ్ళిపోవడం చేత జనులందరూ పతనమవుతున్నారు. తేలిక మార్గం కలియుగంలో భగవన్నామని చెప్పుకుని తరించవచ్చు. కలియుగానికే ఉన్న రెండవ లక్షణం, ఏది చాలా ఆకర్షణీయంగా ఉందనిపించిందో అటువైపుకి వెళ్ళిపోయి వైదికమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టుకుంటూ ఉండడం, అరణ్యంలోకి వెళ్ళిపోతూ ఉండడం. ఇదిగో ఈ స్థితి నుంచి జాతిని ఉద్ధరించాలి. అందుకొచ్చింది శంకరాచార్య స్వామి వారి యొక్క అవతారం. ఇందులో ఒకే పరమాత్మ పరమశివుడిగా ఉంటాడు, అదే పరమాత్మ విష్ణు స్వరూపంగా ఉంటాడు. విష్ణు స్వరూపంగా ఉన్నప్పుడు కూడా ఆయన దత్తాత్రేయ స్వామిగా హంసావతారంగా లోకానికి ప్రబోధం చేశాడు. హయగ్రీవుడిగా విష్ణు స్వరూపంతో ప్రబోధం చేశాడు. అవి నోరు విప్పి మాట్లాడాయి, కానీ సంచారం చేయలేదు. ఏదో దేశమంతా తిరిగి చెప్పలేదు. హయగ్రీవ అవతారం కానీ, హంసావతారం కానీ, లేకపోతే దత్తాత్రేయ స్వామి అవతారం కానీ అవి జ్ఞానప్రబోధం చేశాయి. శివస్వరూపంగా దక్షిణామూర్తి స్వరూపము జ్ఞానబోధ చేసింది. దక్షిణామూర్తి స్వరూపం జ్ఞానబోధ చేయడంలో నోరు విప్పి మాట్లాడలేదు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. ఆయన కేవలం ఇలా చిన్ముద్ర పట్టి మౌన వ్యాఖ్య చేస్తూ అందరినీ ఉద్ధరించాడు. మౌన వ్యాఖ్య ఏమిటండి అని ఒక అనుమానం వస్తుంది. మౌన వ్యాఖ్య అన్న మాటను మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మాట్లాడవలసిన అవసరం ఎప్పుడు ఉంటుంది? రెండవ వ్యక్తి ఉంటే మాట్లాడాలి కదూ. అసలు కన్ను తెరిచి చూసి అనుభవించడానికి తాను కాక ఇంకొకటి ఉంటే చూడాలి. తాను కాక చూడడానికి ఇంకొకటి లేదు, తాను తప్ప ఇంకొకటి లేదు లోకంలో. ఉంది అనుకున్నది ఏదుందో అదంతా ఆత్మ తప్ప వేరొకటి కాదు. లేదు అన్నది ఏదుందో అదంతా మాయ తప్ప వేరొకటి కాదు. తాను తప్ప ఇంకొకటి లేనప్పుడు తను చెప్పడానికి మాట ఎందుకు? తనకి తాను చెప్పుకోవడానికి, తనలో తాను మాట్లాడుకోవడం అంటే మౌనమే. నాకు నాలో నేను చెప్పుకునేవి చాలా ఉంటాయి లోకంలో. ఏదో ప్రొద్దున లేవగానే అక్కడ పేపర్ కనపడింది అనుకోండి, పేపర్ చదువుదామా, ఏమిటో ఎర్రక్షరాలతో పెద్దగా పెట్టాడట్టు పెడదామా, సంధ్యావందనానికి వెళ్ళిపోదామా, స్నానానికి అంటే తప్పు.
ఎన్ని మాటలు చెప్పే ఉపన్యాసాల్లో ఏది ఏ వేళకి చెయ్యాలో అది చేయాలి. ముందు స్నానానికి వెళ్ళు, అట్టించి వచ్చి తెలివినా వచ్చే ఉపద్రవం ఏం లేదు, కానీ అక్కడ వేళ దాటకూడదు, సంధ్యావందనానికి వెళ్ళు స్నానానికి అని నాలో నాకొకటి చెప్తుంది. అది చెప్పడానికి అది పైకి మాట్లాడాలా? రెండు లేవుగా నాకు నేను చెప్పుకున్నట్లు ఆయనే అంతటా ఉన్నప్పుడు ఇంకా ఆయన ఇంకొకరికి చెప్పడానికి మాట ఎందుకు? ఉన్నది ఆ వస్తువే, ఆ వస్తువుగా నిలబడిపోయింది కాబట్టే దక్షిణామూర్తి తత్వంలో ఇక మాటతో ప్రయోగం ఉండదు. అందుకని మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. అందుకని మౌన వ్యాఖ్య మాత్రమే చేస్తుంది దక్షిణామూర్తి స్వరూపం. కాబట్టి దక్షిణామూర్తిగానూ ప్రబోధం చేశాడు. అదే మహానుభావుడు పైకి నోటితో మాట చెప్తూ కూడా ప్రబోధం చేశాడు. ఇన్ని అవతారములలో ఇలా చేసినా కలియుగంలో వచ్చేటప్పటికీ ఒక పెద్ద ఉపద్రవ స్థితి, సంకట స్థితి ఏర్పడింది. ధర్మ సంస్థాపనార్థాయ వినాశాయ చ దుష్కృతాం. ఇప్పుడు ఎంతమందిని చంపుతారు మీరు? అవైదికమైన మార్గంలోకి వెళ్ళిపోయి వైదికమైన మార్గాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది పెరిగిపోతే ఎన్ని కోట్ల మందిని మీరు చంపేస్తారు? వైదికమైన వాళ్ళు ఉన్నారని ఎంతమందిని మాత్రమే మీరు నిలబెడతారు ఈ భూమి మీద? ఇక్కడ ఈశ్వరుడు విష్ణు స్వరూపంగా చేసినటువంటి ప్రతిజ్ఞని ఇప్పుడు అమలు చేయడానికి అవకాశం లేని స్థితి వచ్చి కూర్చుంది. అంటే ఈశ్వర స్వరూపము విష్ణు స్వరూపంగా కూర్చున్నప్పుడు దానికే ఒక పెద్ద ప్రశ్న బయలుదేరింది. ఇప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ వినాశాయ చ దుష్కృతాం అంటే నేను ఎవరిని చంపాలి, ఎంతమందిని చంపాలి? ఇప్పుడు జవాబు లేని ఈ ప్రశ్న ఏర్పడినప్పుడు చంపవలసింది కలియుగంలో ఇక మనుష్యులను కాదు, వినాశాయ చ దుష్కృతాం కాదు, వినాశాయ చ దుష్కృత్యానాం, చెడ్డ పనులు చేయిస్తున్నటువంటి మనసు యొక్క ఆలోచనలు చంపబడాలి. అందుకని దీనికి ప్రబోధం అవసరం. బయలుదేరాలి, కదలాలి, కదిలి లోకమునకంతటికి బోధ చెయ్యాలి. బోధ చేసి మళ్ళీ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టాలి. కోట్ల మందిని మళ్ళీ వేద ప్రమాణము వైపుకి తీసుకురావాలి. అవైదికమైన 72 మార్గములను ఖండించాలి, వాదన చెయ్యాలి, మళ్ళీ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి. ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకం చెయ్యాలి, చక్రప్రతిష్ఠ చెయ్యాలి. అవైదికమైన మార్గములలో వెళ్ళిపోయినటువంటి జనులు తేజస్సు కోల్పోయిన కారణం చేత దేవతల ముందు నిలబడగలిగినటువంటి స్థితి పోయింది. కాబట్టి దేవతలలో ఉన్నటువంటి ఎక్కువ శక్తిని తగ్గించి జనులు నిలబడడానికి వీలుగా మళ్ళీ మూర్తుల యందు తేజస్సుని తగ్గించవలసి ఉంటుంది, యంత్రాలు వెయ్యవలసి ఉంటుంది, స్తోత్రములు చెయ్యాలి, బ్రహ్మసూత్రాలకి భాష్యం ఇవ్వాలి, ప్రకరణ గ్రంథాలకి భాష్యం ఇవ్వాలి, స్తోత్రములు ఇవ్వాలి. ఏ మార్గములను పట్టుకుంటే మోక్షం వేపుకెడతాడో ఆ మార్గములనందింటినీ సువ్యవస్థం చెయ్యాలి. వేదాంతర్గతమైనటువంటి భగవత్ స్వరూపముల మీద స్తోత్రాలు చెయ్యడానికి అందరికీ స్తోత్రం ఇవ్వాలి. తాను తపస్సు చెయ్యాలి, తాను బోధించడానికి వీలుగా అన్ని చోట్ల తిరగడానికి వీలైనటువంటి ఆశ్రమ స్వీకారం చెయ్యాలి. ఆ ఆశ్రమ స్వీకారం చేసినప్పుడు ఆ నియమాన్ని పాటించడానికి వీలుగా ఆసేతు హిమాచల పర్యంతము పాదిచారి అయి పర్యటించాలి. ఇన్ని చెయ్యాలంటే ఆనాడు విష్ణు స్వరూపంగా భూమి మీదకెళ్లి రాక్షసుల్ని సంహరించినంత తేలికగా చెయ్యడం సాధ్యమైన విషయం కాదు. కాబట్టి పరమశివుడు కైలాసం నుంచి బయలుదేరాడు. నేను వెడుతున్నానయా, ఇప్పుడు నేను బయలుదేరి లోకానికి వెడతాను. వినాశాయ చ దుష్కృతాం కాదు, ఇప్పుడు వినాశాయ చ దుష్కృత్యానాం. క్రియ సంకల్పము అని 2 మాటలు ఉంటాయి లోకంలో. క్రియ అంటే పని, సంకల్పము అంటే వ్యూహము. నేను ఒక పని చేస్తున్నాను అనుకోండి, దానికి ముందు సంకల్పం ఒకటి పుడుతుంది మనసులో. సంకల్పము మనసులోంచి పుడుతుంది. అందుకే సంకల్ప వికల్ప సంఘాతము మనస్సు. నేను ఉపన్యాసానికి బయలుదేరదాం ఇంకా అంటే నాకు సంకల్పం కలిగితే అప్పుడు కదా నేను స్నానం చేసి తయారవడం. అసలు సంకల్పం ఏది కలుగుతుందో అటువంటి క్రియ జరుగుతుంది. నాకు ఒక దుష్ట సంకల్పం కలిగిందనుకోండి, దాన్ని నేను నిగ్రహించలేకపోతే నేను దుష్టమైన పనే చేస్తాను. నేను సత్సంకల్పం చేశాననుకోండి, సత్క్రియ చేస్తాను. ఇప్పుడు మనసులు దుష్ట సంకల్పాలు చేయకుండా వేదము ఎలా చెప్పిందో అలా ప్రవర్తించేటటువంటి ఆచార వ్యవస్థని మళ్ళీ తీసుకురావాలి. ఇలా తీసుకురావాలి అంటే మనసులను బాగు చెయ్యాలి. మనసులను బాగు చెయ్యాలి అంటే తాను బోధ చెయ్యాలి. తాను బోధ చెయ్యాలి అంటే తాను కదలాలి. ఇప్పటి వరకు ఎలా కూర్చున్నాడు ఆయన? ఇప్పటి వరకు ఎక్కడికి కదలకుండా
చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఇప్పటి వరకు తాను ఎక్కడికి కదలకుండా హాయిగా వటవృక్షం కింద ఇలా కూర్చుంటే చిన్ముద్ర పడితే తనని చేరుకున్నటువంటి సనక సనందనాదులనేటటువంటి శిష్యులకి జ్ఞానబోధ చేస్తూ కూర్చున్నాడు. కానీ ఇప్పుడు నేను ఇలాగే కూర్చుంటాను, మీ అందరూ కూడా తెలుసుకోండి అంటే తెలుసుకోగలిగినటువంటి స్థితిలో ఉందా లోకం? లేదు. కాబట్టి ఇప్పుడు తాను బయలుదేరాలి. ఇప్పుడు బయలుదేరడం అంటే ఎలా బయలుదేరాలి? దక్షిణామూర్తి స్వరూపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలా? విడిచిపెట్టక్కర్లేదు. మీరు చూడండి, దేవాలయం నందు ధ్రువమూర్తి చరమూర్తి అని రెండుంటాయి. ధ్రువమూర్తి అంటే కదలకుండా నిలబడిపోయేటటువంటి స్వరూపం. అయ్యప్ప స్వామి వారు ఉన్నారనుకోండి, ఆయన ధ్రువమూర్తి దేవాలయంలో ఉంది, అది కదలదు, ఆయన అలాగే కూర్చుంటారు అక్కడ. చరమూర్తి ఉంటారు, ఆయన ఉత్సవమూర్తి అంటాం. ఆయన పల్లకి ఎక్కి ఊరిరిగింపు అంటాం. ఊరేగింపు కాదు, ఊరిరిగింపు. ఆయనే వీధిలోకి వస్తారు. వచ్చి ఓసారి అలా వీధిలోకి వచ్చి, ఓ వీడు నా అనుగ్రహంతో ఇప్పుడు మేడ కట్టాడు బాగున్నాడా, ఓసారి చూస్తారు. వాడు ఎప్పుడూ దేవాలయానికి రాడు, అందుకని ఆయనే వాడి ఇంటి ముందుకు వెళ్ళి ఓ బెల్లం ముక్క పట్టుకొచ్చి పెడితే అది తిని వాడిని ఆశీర్వదించి అక్కడే హారతి పుచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. చరమూర్తి అంటే అపారమైన దయతో కదలకుండా ఉండిపోయినటువంటి ఈశ్వరుడు తాను కదిలి లోకంలోకి వెడతాడు. తాను కదిలి వెళ్ళడానికి చరమూర్తిగా వెడతాడు, తాను కదలకుండా నిలబడడానికి ధ్రువమూర్తిగా ఉంటాడు. ధ్రువమూర్తి దక్షిణామూర్తి అయితే చరమూర్తి శంకరాచార్యుల వారు. ధ్రువమూర్తి దక్షిణామూర్తి పరమశివుడు, చరమూర్తి శంకరులు. అక్కడ కూర్చుని ఏ మౌన వ్యాఖ్య చేశాడో ఆయన చరమూర్తిగా ఆసేతు హిమాచలము పర్యటించాడు. ఆయనే ఎక్కడో హిమాలయ పర్వతాల దగ్గర నుంచి దక్షిణమున హిందూ మహాసముద్రం వరకు, పశ్చిమమున ద్వారక నుంచి ఉత్తరమున బదరికాశ్రమము వరకు సన్యాసాశ్రమానికి అనుగుణంగా పాదచారి అయి నడిచారు తప్ప ఎన్నడూ వాహనం ఎక్కలేదు. ఏమి శంకరాచార్యులు వారు సన్యాసాశ్రమమే ఎందుకు తీసుకోవాలి? ఏ బ్రహ్మచారిగా ఉండి బోధ చేయకూడదా? గృహస్థుగా ఉండి బోధ చేయకూడదా? వానప్రస్థుగా ఉండి బోధ చేయకూడదా? అంటే ఆనాడు ఉన్న పరిస్థితిలో చాలా తొందరగా బయలుదేరి వెళ్ళాలి. ఇక ఎంత మాత్రమూ కూడా ఇంకా కూర్చోవడానికి అవకాశం లేదు. కబళించేస్తున్నాయి 72 అవైదికమైనటువంటి వాదనలు. కాబట్టి తొందరగా బయలుదేరాలి. దక్షిణామూర్తి నేను కదలను అని కూర్చోవడానికి కుదరదు. ఆయన యందు శక్తి, అమ్మవారు దయాస్వరూపిణి అయి ఉన్నది. మీరు చూడండి, మహారాణులు ఉంటారు కొంతమంది, వారు మేలి ముసుగు అని వేసుకుంటారు. వాళ్ళు మేలి ముసుగు వేసుకుని కూడా బయటికి రారు, అంతఃపురంలోనే ఉంటారు. అంతఃపురంలో మేలి ముసుగు వేసుకుని మహారాణి వారు కూర్చున్నారు. యువరాజు లేక పుట్టినటువంటి కొడుకు తెలియక ఆడుకుంటూ అంతఃపురం యొక్క పిట్టగోడ మీద నడుస్తూ కళ్ళకి గంతలు కట్టుకుని ఆ ముందుకి దారి ఉంది, నేను అడుగు వెయ్యొచ్చు అనుకుని అడుగు వేసేయబోతున్నాడు. ఇక అడుగు వేసేస్తే పిల్లవాడు పడిపోతాడు. మేలి ముసుగు వేసుకుని ఉంది మహారాణి. ఆమె ఎన్నడూ బయటికి రాదు. నేను మేలి ముసుగు వేసుకుని ఉన్నాను, నేను మహారాణిని, నేను బయటికి రాకూడదు, అందుకని యువరాజు గారు పడిపోయినా సరే రానని కూర్చుంటుందా? కూర్చోదు. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళొచ్చు కాబట్టి వెడతాను, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ముందు కొంతమంది నేను వస్తున్నాను కాబట్టి ఎవ్వరూ అక్కడ ఉండకుండా చూడడం కోసం కొంతమంది సైనికులు వెళ్ళి ఇళ్లల్లోకి వెళ్ళిపోండి, మహారాణి గారు వస్తున్నారని చెప్పి అందరినీ పురుషుల్ని ఇళ్లల్లోకి పంపించడానికి ముందు సైనికులు వెళ్ళే అవకాశం ఉందా? లేదు. కొడుకుని రక్షించుకోవడం కోసమని పరిగెత్తుకుంటూ బయటికి వచ్చినటువంటి మహారాణి యొక్క మేలి ముసుగు జారిపోయినా అందరూ ఆవిడ్ని చూసేస్తున్నా ఆవిడ పరిగెత్తికెళ్లి కొడుకుని పట్టుకుని రక్షించుకోవడమే తన యొక్క కర్తవ్యమని పరిగెత్తుకొచ్చేసిన మహారాణి మేలి ముసుగుని ఎలా పట్టించుకోదో, 72 అవైదికమైన వాదనలు ప్రబలిపోయిన నాడు సనాతన ధర్మము చితికిపోకూడదు, రక్షించాలని కదిలి పరిగెత్తుకొచ్చినటువంటి పరమేశ్వరుడు శంకరాచార్యుల వారిగా వచ్చినప్పుడు అంత తొందరగాను పరిగెత్తాడు. అందుకే ఎక్కువ కాలం ఉండే ఆశ్రమాలు ఆయన స్వీకరించలేదు. బ్రహ్మచారిగా చాలా కాలం గురుకుల వాసం చేశారనుకోండి, చాలా కాలం గురుకుల వాసం చేసి గురువు గారి దగ్గర వేదాధ్యయనం చేస్తూ భిక్షాటన చేస్తూ ఆయన ఏదో 30 ఏళ్ళో 20 ఏళ్ళో చదువుకుంటూ కూర్చున్నారనుకోండి, ఈలోగా వైదికమైనటువంటి మతం ఎలా నిలబడుతుంది? 5 సంవత్సరములకు మహానుభావుడు చదువంతా పూర్తి చేసేశారు. అసలు ఆయన అన్నది సంకల్పం, నేను 8 సంవత్సరములు మాత్రమే ఉంటానంటే ఆయన ఉద్దేశం 8 ఏళ్లలో వైదిక ధర్మాన్ని నిలబెట్టేస్తానని. ఆ తరువాత మొసలి పట్టుకున్నప్పుడు ఇంకొక 8 ఏళ్లు ఉంటానన్నారు, 16. వ్యాస భగవానుడు అడిగాడు కాబట్టి ఇంకొక 16, 32 సంవత్సరములు మాత్రమే ఉన్నారు. అంటే
దక్షిణామూర్తి ఒక మేలిముసుగు తీసిన రాణి కొడుకు కోసం పరిగెత్తినట్టు పరమశివుడు పరిగెత్తిన అవతారం శంకరాచార్య స్వామి అవతారం. అందుకే అంతటి దయామూర్తి అయి పరిగెత్తారు. బ్రహ్మచారిగా ఉన్నా ధర్మ ప్రచారం కుదరదు. గురువుగారు చెప్పినట్టు ప్రవర్తించాలి. వెళ్ళి భిక్షాన్నం పట్రా అంటే పట్రావాలి, పాఠం చదువుకో అంటే చదువుకోవాలి. కాబట్టి బ్రహ్మచర్యంలో దేశమంతా పర్యటించడం కుదరదు. గృహస్థు భార్యా బిడ్డలు గృహస్థుని నమ్ముకుని ఉంటారు. కాబట్టి గృహస్థు సన్యాసిలా నేను ఎప్పుడూ దేశాలు పట్టుకు తిరుగుతూ ఉంటానంటే కుదరదు. తనని నమ్ముకున్నటువంటి భార్యాబిడ్డల యొక్క యోగక్షేమాలు చూడడం కోసం ఇంట్లో ఉండాలి. వానప్రస్థులు దేని గురించి పట్టించుకోకుండా తపస్సు చేసుకుంటూ కూర్చోవాలి. సన్యాసి ఒక చోట ఎప్పుడూ ఉండకూడదు, ఎప్పుడూ దేశ సంచారం చేస్తూనే ఉండాలి సన్యాసి అన్నవాడు. కాబట్టి ఇప్పుడు నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తే ఆ ఆశ్రమ నియమము దీనికి సరిపోతుంది. ఆనాడు దక్షిణామూర్తిగా నేను కూర్చున్నప్పుడు నా దగ్గరికి ఒక్క నలుగురే రాగలిగారు. ఇప్పుడు నేనే ఊరూరా వాడవాడా వెడతాను. నా దగ్గరికి వచ్చి తండ్రి అన్నారు ఆ రోజున. కాదు, నాకు అన్నం పెట్టిన వాళ్ళందరూ అమ్మా, నన్ను పడుకొమ్మని అరుగు చూపించిన వాళ్ళందరూ అయ్యా అంటూ వెడతాను అని సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. ఆ ఆశ్రమం అయితే వైదిక ధర్మ రక్షణకు ప్రబోధానికి సరిపోతుందని ఆసేతు హిమాచలము పాదచారి అయి పర్యటించినటువంటి కారుణ్యమూర్తి శంకర భగవత్పాదులు. అందుకే శంకరులు వైదిక మత ప్రచారం చేశారు. వైదిక మత ప్రచారం చెయ్యడానికి వేద ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి అవతారం. అంతేకాని వేదాంతర్గతమైన ఈశ్వర రూపాలములలో ఏదో ఒక రూపాన్ని పట్టుకుని ఇంకో రూపాన్ని విడిచిపెట్టిన అవతారం కాదది. అన్ని రూపములు ఒక్క ఈశ్వరుడవే అని నమ్మి వేదమును వేదముగా సంపూర్ణమైన వైదికమైనటువంటి రీతిలో ప్రచారం చేసిన మహాపురుషుడైన. అలా ప్రచారం చెయ్యాలి అంటే దానికి తగిన స్థితిని స్వీకరించారు. అందుకే శంకర భగవత్పాదుల గురించి పెద్దలు ఒక మాట చెప్తుంటారు, అంతఃశాక్తో. ఆయన లోపల అమ్మవారి స్వరూపం, బహిశైవ, పైకి పరమశివుడు ఎలా ఉంటాడో అలా. జనమధ్యేతు వైష్ణవ, జనం మధ్యలోకి వస్తే ఆయన వైష్ణవుడు, అంత గొప్ప విష్ణు భక్తుడైన. అసలు శంకరాచార్యుల వారి యొక్క కులదైవం కృష్ణ పరమాత్మ. పూర్ణానది దారి మళ్లించినప్పుడు ప్రవాహం వచ్చి కృష్ణాలయాన్ని ముంచెత్తుతుంటే శంకరాచార్యుల వారిని అడిగాడు కృష్ణుడు, మీ అమ్మగారి కోసం పూర్ణానది దారి మళ్లించావు, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటని అడిగాడు. భగవన్, మీరు బెంగపెట్టుకోకండి, మిమ్మల్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ప్రతిష్ఠించుకుంటానని పూర్ణానది ఒడ్డున కాలటీ అగ్రహారంలో ఆయన జన్మించినటువంటి ఇంటి ముందు ఆ ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీరు ఆ కాలడీ పట్టణానికి వెడితే శృంగేరి పీఠం వారు నిర్మాణం చేసినటువంటి దేవాలయ ప్రాంగణం పక్కనే ఆనాడు శంకరాచార్యుల వారి యొక్క వంశం వాళ్ళందరూ పూజ చేసిన కృష్ణ పరమాత్మ ఆలయం ఇప్పటికీ ఉంది. కాబట్టి శంకరాచార్యుల వారు పరమ కృష్ణ భక్తుడు. అందుకే శంకరాచార్యుల వారి యొక్క వాంగ్మయాన్ని మీరు పరిశీలిస్తే ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడక్కడ విష్ణు స్వరూపాన్ని కీర్తిస్తుంటారు ఆయన. అసలు ఆ మాటకొస్తే శంకర భగవత్పాదుల జీవితంలో మొట్టమొదట ఆయన నోటి వింటి వచ్చినటువంటి స్తోత్రం లక్ష్మీ స్తోత్రం, కనకధారాస్తవం చేశారు ఆయన. ఆయనని మించిన విష్ణు భక్తుడు ఎక్కడున్నాడు లోకంలో? కాబట్టి జనమధ్యేతు వైష్ణవ అంతఃశాక్తో, లోపల శక్తి స్వరూపమైన అమ్మ దయాస్వరూపిణి, పరమదయ. చూడండి, లోకంలో ఒక గమ్మత్తు ఉంటుంది. ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ ఎందుకుంది? మన ఊళ్ళో దొంగలు వాళ్ళు పడకుండా చూడడం కోసమని పోలీస్ స్టేషన్ ఉంది. కానీ ఎక్కడి నుంచో దొంగలు వచ్చి అందరిలో కొట్టేస్తున్నారు, దొరకలేదు పోలీసులకి. అప్పుడు పోలీసులు ఏమంటారు? మేం పట్టుకోలేకపోయామండి అనడం కాదు, వాళ్ళకు ఒక కర్తవ్యం ఉంటుంది. వాళ్ళు ఒక చాటింపు వేస్తారు. ఏదో ఊరు నుంచి గుర్తు తెలియని దొంగల ముఠా ఒకటి బయలుదేరింది. ఇంటికి తాళం వేసి ఉంటే తాళాలన్నీ కూడా తీసేసి లోపలికెళ్ళి దొంగతనాలు చేస్తున్నారు. కాబట్టి ఎవ్వరూ ఊళ్ళు వెళ్ళవద్దు, అలా వెళ్ళవలసి వస్తే పోలీస్ స్టేషన్లో చెప్పి వెళ్ళండి అని చెప్తారు. ఇప్పుడు అలా చెప్పి వెళ్ళండి అని వాళ్ళు చెప్తే దొంగలు వస్తున్నారని దొంగల్ని పట్టుకోవలసిన పోలీసులు పట్టుకోవడం మానేసి దొంగలు వస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అని మనకి చెప్తున్నారు ఏంటని నవ్వుతారా? మీరు చాలా జాగ్రత్తగా మరింత పరాకుగా ఉంటారా? మరింత పరాకుగా ఉంటారు. అది కూడా మహోపకారమే, అదేం వాళ్ళు చేసింది తప్పేం కాదు. కాబట్టి దొరికే వరకు మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచడం కోసం ముందు పరాకు చెప్పడం వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క దయ. అయ్యో ఈ లోపల ఎక్కడ ఏం ఉపద్రవం దొరుకుతుందో ముందు ఒక మాట చెప్తే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారని. అలా
మనకి పరాకు చెప్పి మనకి జాగ్రత్త చెప్పడం కోసమని చెప్పి బయలుదేరినటువంటి శంకరాచార్యుల వారి యొక్క అవతారము లోపల ఉన్నటువంటి అమ్మవారి యొక్క దయయే ఆయన యొక్క కదలిక. శివుడు అన్నాను అనుకోండి, తనలో తాను రమిస్తూ ఉండిపోతాడు. తనలో తాను రమిస్తూ కదలిక లేకుండా, రెండవ వస్తువు లేకుండా అద్వైతానుభూతి ఎందు ఉంటాడు ఆయన. అలా కూర్చుంటే దక్షిణామూర్తి. పూర్తిగా కదిలిపోతే శక్తి స్వరూపం. శక్తి అంటే ఆగదు, ఆగిపోతే శక్తి కాదు, కదిలిపోతేనే శక్తి. అందుకే శక్తిని ఇప్పుడు కదలిక చేత సూచిస్తారు. కదిలితే శక్తి, కదలకపోతే శివుడు. ఇప్పుడు కదిలే శక్తి కావాలి, కదలని శివుడు కావాలి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ నమస్కారం చేయడము అంటే శంకరాచార్యుల వారికి నమస్కారం చేయడమే. 32 సంవత్సరముల ప్రాయము పూర్తయ్యే లోపల ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి కదలడం శంకరాచార్యుల వారి గొప్పతనం. స్తోత్రములను రచన చేయడం శంకరాచార్యుల వారి కదలిక. భాష్యములు ఇవ్వడం ప్రస్థానత్రయానికి శంకరాచార్యుల వారి యొక్క కదలిక. వాదనలు చేయడం శంకరాచార్యుల వారి యొక్క కదలిక. తానుగా ఆత్మస్వరూపంగా తాను అహం బ్రహ్మాస్మిగా నిలబడిపోవడం, చిదానంద రూప శివోహం శివోహం అని నిలబడ్డం ఆయన యొక్క శివస్వరూపం. కాబట్టి ఇప్పుడు ఒక శంకరాచార్యుల వారి యందు అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉన్నారు. కాబట్టి అంతఃశాక్త అంతఃశాక్తో బహిశైవ, పైకి ఆయన సాక్షాత్తు శివుడు, మంగళప్రదుడు, శంకరోతి ఇది శంకర. ఎందుకని కదలకుండా కూర్చున్న దక్షిణామూర్తిని శంభుమూర్తి అంటారు. ఎందుకని శంభు అన్న నామానికి ఒక అర్థం ఉంది. శం భావయతి ఉత్పాదయతి ఇది శంభు. శం అంటే ఎక్కడ నుంచి సమస్తమైనటువంటి సుఖములు పుడతాయో, ఎక్కడ నుంచి ఉత్పత్తి అవుతాయో దాన్ని శంభు అంటారు. అంటే మీకు నేను తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఒక నది ఉందనుకోండి, దాని పుట్టుక స్థానం ఒకటి ఉంటుంది. గోదావరి నాసికాత్రయంబక్లో పుడుతుంది. పుట్టిన స్థానం గొప్పదే, కానీ గోదావరి అక్కడ పుట్టి ఉండిపోయింది. మీకేమైనా ఉపయోగం ఉందా? దీన్ని తూర్పుగోదావరిని, పక్కన దాన్ని పశ్చిమ గోదావరిని ఏమైనా అంటారా? ఏమనరు. అక్కడ పుట్టింది అక్కడే ఉంటే ప్రయోజనం ఏం లేదు. అక్కడ పుట్టింది అంతటా ప్రవహిస్తే సుఖకారకమైంది, మీకు సుఖమును అందించింది, మీ అందరినీ సంతోషపెట్టింది, మనందరినీ సంతోషపెట్టింది. శంభుమూర్తిగా ఉంటే శం భావయతి ఉత్పాదయతి, సుఖమునకు స్థానమై ఉంటాడు ఆయన. ఆయనే అందరి దగ్గరికి వచ్చి అందిస్తే, అక్కడ పుట్టిన గోదావరి రాజమండ్రి వచ్చి, కాలవల ఈ సామర్లకోట వచ్చి, కాకినాడ వచ్చి, తాగే మంచినీళ్ళై, పొలాలకి పంట నీరై ఇన్నిటిగా మారిపోయింది అనుకోండి. అక్కడ ఉన్న గోదావరి ఇప్పుడు ఇంతమందికి అన్నం పెడుతోంది, నీళ్లు ఇస్తోంది. ఎప్పుడు? కదిలితే, కదిలి ప్రవహిస్తే. పుట్టుక అక్కడ శంభు, కదిలి ప్రవహించి దేశమంతా తిరిగి వైదిక మతాన్ని నిలబెట్టి మళ్ళీ అందరికీ ప్రబోధం చేసి, ఆయనే అన్ని చోట్లకి వచ్చి, ఆయనే తపస్సు చేసి, ఆయనే ఇంటింటికి వచ్చి, ఆయనే ప్రతి ఊరు వచ్చి, ఆయనే దేవాలయాలకి పునఃప్రతిష్ఠ చేసి, ఆయనే చక్రాలు వేసి, ఆయనే దేవతల యొక్క తేజస్సు తగ్గించి, ఆయనే అందరికీ అంత మర్యాద నేర్పితే శంకర. శం కరోతి ఇది శంకర. ఇప్పుడు ఆ శం భావయతి ఉత్పాదయతి అక్కడ పుట్టింది, ఇప్పుడు కరోతి అందించింది. అక్కడ పుట్టింది గోదావరి, ఇక్కడ ప్రవహించి అందరికీ అందింది గోదావరి. పుట్టినది గోదావరి అయితే శంభుమూర్తి, ప్రవహించి మనకు అందిందైతే శంకరాచార్యుల వారి. కాబట్టి అక్కడ శంభు, ఇక్కడ శంకర. అందుకని ఆ నామం కూడా అలాగే వచ్చింది. కాబట్టి మహానుభావుడు సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే తాను దేశమంతటా పర్యటన చేసి వైదిక మతాన్ని నిలబెట్టగలను అని చాలా చిన్న వయస్సులో 8వ ఏటనే సన్యాసాశ్రమ స్వీకారం చేసి లోకమంతటా పర్యటించారు. పర్యటించి మనకందరికీ కూడా మళ్ళీ ఎన్నో ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు అందించి వైదిక మతము యొక్క ప్రమాణమును నిలబెట్టారు. అలా శంకర భగవత్పాదుల యొక్క అవతారం రావడం మనందరికీ ఎంతో సంతోషకారణం. ఎందుచేత అంటే, అలా శంకరాచార్య స్వామి వారి యొక్క అవతారమే వచ్చి ఉండకపోతే కారణం ఏమిటో తెలుసా అండి? మీరు ఒక పెద్ద విషయాన్ని పరిశీలనం చెయ్యాలి. శంకరాచార్య స్వామి వారికి ఏ రాజుల ప్రాపకము లేదు. శంకరాచార్యుల వారి జీవితాన్ని మీరు పరిశీలించండి. ఆయన ఏ రాజుగారి అనుగ్రహానికి ఆయన వెంపర్లాడలేదు. నేను ఫలానా రాజుగారి చేయూతతో ప్రచారం చేస్తానని ఆయన చెప్పుకోలేదు.
శంకరాచార్యుల వారి ముందున్న పరిస్థితి వేద ప్రమాణము నిలబడిన పరిస్థితి కాదు. చాలా క్లిష్టమైన స్థితిలో శంకరాచార్యులు వారు వచ్చారు. శంకరాచార్యుల వారు వెళ్ళిపోయేటప్పటికి, అవతార పరిసమాప్తి చేసేటప్పటికి, శంకరాచార్య స్వామి వారి అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరించి నిలబడిన వారు తప్ప వేరొకటి నమ్మి నిలబడిన వారన్న వారికి కళ్ళేరు. అందరూ శంకరాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్లే, అందరూ శంకరాచార్యుల వారి మార్గంలో వెళ్ళిన వాళ్లే. మీరు గమనించండి జాగ్రత్తగా. అద్వైత సంప్రదాయం శంకరాచార్యుల వారు తీసుకొస్తే తర్వాత కొన్ని సంప్రదాయాలు వచ్చాయి. వచ్చిన అందులోకి కొంతమంది వెళ్ళారేమో. శంకరాచార్యుల వారి కాలంలో అందరూ వెళ్ళిపోవడం మాత్రం జరగలేదు. అది ఒక్క శంకరులకి చెల్లింది. ఒక్క శంకరుల కాలంలోనే అందరూ శంకరాచార్య స్వామి మార్గంలోనే నిలబడ్డారు అద్వైత సంప్రదాయంలో. అందుకే శంకరులు ఒకచోట ఉండి ఒకచోట లేనివారు కారు. ఆయన కంచి కామాక్షి దేవాలయంలో ఎంత కనపడతారో కంచి వరదరాజస్వామి ఆలయంలో కూడా అందుకే అంతా కనపడతారు. మీరు ఇప్పటికీ కంచి వరదరాజస్వామి ఆలయంలో పేరుందేవి అమ్మవారు అంటారు. పేరుందేవి అమ్మవారి దేవాలయాల్లోకి ఎడుతుంటే స్తంభం మీద శంకర భగవత్పాదులు వ్యాసాచార్యుల వారికి నమస్కారం చేస్తుంటే వ్యాసుడు శంకరుల్ని లేవనెత్తి అద్వైతం సత్యం, అద్వైతం సత్యం, అద్వైతం సత్యం అని చెప్తున్నటువంటి మూర్తి ఉంటుంది అక్కడ స్తంభం మీద. శంకరులు శంకరోతీతి శంకర, మహానుభావుడు లోకమునకు సుఖాన్ని అందించినటువంటి వాడు, వేద ప్రమాణాన్ని వైదికమైన మార్గాన్ని అందించినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదులు రావడానికి ముందు గురు పరంపర అని ఒకటి చెప్తాం. నేను మీతో ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే, లోకానికి అసలు ఒక సన్మార్గమును నేర్పాలి అంటే అధ్యాశ్రమి అని ఒక మాట ఉంటుంది సనాతన ధర్మంలో. అధ్యాశ్రమి అన్న మాటకు అర్థం, ఆయన ఒక గురువు దగ్గర శిష్యుడిగా ఉండడు. ఆయన గురువు గారి దగ్గర నేర్చుకున్నాను అని చెప్పడానికి ఏం ఉండదు. అంత మాత్రం చేత ఆయన ఆత్మజ్ఞానం పొందనివాడు అని చెప్పడానికి ఉండదు. ఆయన ఇలా ఆచరిస్తాడు అని చెప్పడానికి ఆచరణ ఏమీ ఉండదు. మీరు ఆయన ఆచరించినట్లు మీరు ఆచరించలేరు. మీరు ఆచరించే ప్రయత్నం చేస్తే మీ ఉన్న మార్గంలోంచి మీరు కింద పడిపోతారు. అది అధ్యాశ్రమి అంటారు. దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారనుకోండి, దత్తాత్రేయ స్వామి వారికి గురువు గారు ఉండరు. లేకపోతే ఆ కొన్ని ఈశ్వరావతారముల యందు శుకబ్రహ్మ ఉన్నారనుకోండి, శుకబ్రహ్మ పుట్టుకతోటే అసలు ఆయనకి వ్యాసుడేదో నేర్పాడని చెప్పడానికి ఏం లేదు. పుట్టగానే పరిగెత్తలేడు కాబట్టి ఆయనకి 5 ఏళ్ల వయస్సు వచ్చి ఉపనయనం చేయకముందే ఆయన బ్రహ్మజ్ఞానియే ఇల్లు విడిచిపెట్టి అరణ్యాలు పట్టుకుని వెళ్ళిపోయారు. ఎంత వెళ్ళిపోయారంటే ఆయన అసలు శుకబ్రహ్మ బట్టలు కట్టుకుని కూర్చునున్నట్టు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మూర్తిని చూశారా? శుకబ్రహ్మ బట్ట కట్టుకోరు. శుకబ్రహ్మ ఒంటి మీద బట్ట ఉండదు. ఎందుకంటే ఆయనకి అసలు లింగభేదం మనసులోకి ఎక్కదు. ఆయనకి స్త్రీ పురుష విచక్షణ లేదు. ఎందుకు లేదు అంటే ఆయన అసలు ఆ భావన ఆయనకి లేదు, ఆయనకి ఆ మనసు లేదు. ఆయన ఎప్పుడు బ్రాహ్మీమయమూర్తి అయి ఉంటారు పుట్టిన దగ్గర నుంచి, అంతే. ఏది మీరు శుకబ్రహ్మలా ఉంటానని చెప్పండి. ఇప్పుడు శుకబ్రహ్మకి గురువు ఎవరని నన్ను అడిగారు అనుకోండి, ఏదో నేను పైకి చెప్పాలి కాబట్టి వ్యాసుడు అనాలేమో కానీ శుకబ్రహ్మ పుట్టుక నుంచి మహానుభావుడు, అంతటి వైరాగ్యం కలిగిన వాడు, అంతటి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు. పరమేశ్వరుడు అపూర్వ సృష్టి, కొంతమంది మహాపురుషులను అలా సృష్టించాడు. అటువంటి అధ్యాశ్రమిగా శంకరాచార్యుల వారు వచ్చారనుకోండి, అప్పుడు ఆయన ఎంత జ్ఞానమూర్తి అయి అవతరించినా మనం ఏమంటామంటే శంకరాచార్యుల వారి కంటే చెల్లిందండి, మనకెక్కడ చెల్లుతుందండి అంటాం. అందుకని లోకానికి మార్గం నేర్పాలి అంటే ఆయన కూడా ఒక గురువు గారి దగ్గర పాఠం నేర్చుకోవాలి. నేను కూడా ఒక గురువు గారికి శిష్యుణ్ణి అని చెప్పుకోవాలి. తాను ఒక గురువు గారికి శిష్యుణ్ణి అని చెప్పుకోవాలి అంటే అంత గొప్ప గురు పరంపర ఒకటి ఉండాలి. ఆ గురు పరంపరలో శంకరాచార్యుల వారు వచ్చి చేరాలి. చిత్రం ఏంటంటే చూడండి, మనం వంశము అని ఒక మాట ఉంటుంది. ఆ వ్యక్తి ఉన్నాడా లేడా అన్న దాంతో సంబంధం ఉండదు. ఏదో నేను నా కూతుర్ని కన్యాదానం చేస్తున్నాను అనుకోండి, చేసేటప్పుడు మా నాన్నగారు ఉన్నారా లేరా శరీరంతో అన్నదాంతో సంబంధం ఏమి ఉండదు. నా కూతుర్ని కన్యాదానం చేసేటప్పుడు 3 తరాలు చెప్తాం. ప్రపౌత్రి, పౌత్రి, పుత్రి. నాకు కూతురు, మా నాన్నగారి మనవరాలు, మా తాతగారికి ముని మనవరాలు. ఆమెని కన్యాదానం చేస్తున్నాను అని చెప్తాం. వాళ్ళు ఈ లోకంలో ఉన్నారా? ఇప్పుడు లేరు. లేకపోయినా
ఇవాళ నేను కన్యాదానం చేసేటప్పుడు ఆ సంప్రదాయమునకు కట్టుబడి ఉన్నాను కాబట్టి వాళ్ళని కూడా నేను స్మరిస్తాను, తరిస్తారు అని. అలా వంశము కొనసాగుతూ ఉండాలి అని కోరుకుంటాం. వంశం ఆగిపోవాలని కోరుకోరు, వంశం నడవాలి అని కోరుకుంటారు. ముత్తాత, తాత, తండ్రి, కొడుకు, మనవడు, ముని మనవడు అలా నడుస్తూనే ఉండాలి. మరి గురు పరంపర యందు కూడా గురువుగారి కొడుకు గురువుగారు అవుతాడా? నమస్కారమునకు యోగ్యత మాత్రం గురువుతో సమానము అంది శాస్త్రం. గురువుగారి కొడుకు ఇద్దరు వస్తే గురువుగారు ఎంత నమస్కార యోగ్యుడో గురువుగారి కొడుకు కూడా అంతే నమస్కార యోగ్యుడు. ఆత్మావై పుత్రనామాసి, గురువుగారి కొడుకుగా లోకంలో తిరుగుతాడు కాబట్టి అంది శాస్త్రం. అందుకు కదా అశ్వత్థామ పట్ల అంత గౌరవంగా మాట్లాడింది ద్రౌపది. అంత చెయ్యకూడని దుష్కృత్యం చేసి ఉపపాండవుల్ని చంపినా ఆవిడ మహాభారతంలో, భాగవతంలో అంత రోధించింది. గురువుతో సమానమయ్యా. ఆ తల్లి, ఆ అశ్వత్థామ తల్లి ఎక్కడ ఏడుస్తోందో పాపం, ఆవిడ గురుపుత్రుడు విడిచిపెట్టేసేయండి. అలా గురువుగారి పుత్రుడు నమస్కారానికి గురువుగారు అవుతాడేమో కానీ గురువుగారి కొడుకు గురువుగారి పీఠం మీద కూర్చోవడానికి యోగ్యత పొంది ఉంటాడని చెప్పడం కుదరదు. అందుకే లోకంలో వంశమునందు ఆస్తి ఆ వంశంలో వాళ్ళు పంచుకుంటారు. నేను సంపాదించింది ఏమైనా మిగిలిపోతే నా శరీరం పడిపోయేటప్పటికీ నా కొడుకు తీసుకుంటాడు. అలా వంశంలో కడుపున పుట్టిన బిడ్డలు తీసుకుంటారు. గురువుగారి ఆస్తి మాత్రం ఒక్క కడుపున పుట్టిన బిడ్డలకి చెల్లదు. గురువుగారి ఆస్తి ఎవరికి చెందుతుందంటే గురువుగారిని అత్యంత శ్రద్ధతో అనువర్తించిన శిష్యులు ఎవరున్నారో వారికి చెందుతుంది. నా కడుపున పుట్టిన కొడుకు ఉండొచ్చు, కానీ వాడు నా దగ్గర అంత శ్రద్ధతో వినకపోవచ్చు. నేను అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నాను. కానీ గురువుగారిని నమ్ముకున్న శిష్యుడు ఒకడు గురువుగారిని అంత ఉపాసన చేశాడు. గురువుగారి నోట మాట వస్తే ఎక్కడ దొల్లి గాలిలోకి వెళ్ళిపోతుందో అని పట్టుకుని దాన్ని అనుష్ఠించాడు. ఇప్పుడు గురువుగారి సంపదంతా ఎవరిదంటే ఆ శిష్యుడిది. ఆయనకి వెళ్ళిపోతుంది ఆ సంపద. అందుకే గురువు త్యాగి. తనది తనకే ఉండాలి, తన వాళ్ళకే ఉండాలని కోరుకోడు, అందరికీ అందాలని కోరుకుంటాడు. కాబట్టి గురు పరంపరలో గురువుగారి కొడుకు గురువుగారు అవడం. మరి ఎలా గురువు అవుతారు అంటే అది ఈశ్వర నిర్ణయం. ఈశ్వర నిర్ణయాన్ని బట్టి గురు పదవి యందు నిలబెడతాడు పరమేశ్వరుడు. ఆ పదవి యందు ఆయన నిలబెట్టడం ఎంత గొప్పదో ఆ పదవి యందు నిలబడడం కూడా అంతే కష్టం. దాని యందు అంత జాగ్రత్తగాను ఊంచుకోవలసి ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదులు వచ్చినటువంటి గురు పరంపర చాలా చాలా అవసరం, చాలా ముఖ్యం, స్మరించాలి. ఎందుకో తెలుసా అండి? వచ్చిన పరిస్థితి చూస్తే చాలా క్లిష్టమైన పరిస్థితిలో వస్తోంది అవతారం. 8 సంవత్సరముల పిల్లవాడిగా ఉండగానే ఆతురత సన్యాసం. అది శాస్త్రీయ సన్యాసం కాదు. నదిలో నిలబడి మొసలి కాలు పట్టుకుందని నేను సన్యసించాను అన్నారు. ఇప్పుడు శాస్త్రీయ సన్యాసం ఇవ్వాలి. పుట్టినవాడు సాక్షాత్ పరమేశ్వరుడు. పరమేశ్వరుడే భూమి మీద తిరుగుతున్నాడు. ఆయనకి ఆశ్రమం ఇచ్చి ఆయనకి గురువుగా నిలబడగలిగినటువంటి మహాపురుషుడు ఒకడు ముందే వచ్చి ఉండాలి. అక్కడికి శంకరాచార్యుల వారు వెళ్ళాలి. వెళ్ళి ఆయన కూడా గురువు గారి పేరు గుర్తొచ్చినప్పుడల్లా చెప్పుకుంటూ ఉండాలి. అలా చెప్పుకున్నారనుకోండి, అప్పుడు మనకి కూడా అలవాటు అవుతుంది. మీరు చూడండి, లోకంలో ఏది మీ మనస్సుకి ఎప్పుడు అసహ్యం వేస్తుంది? గురువుగారి బోధ మీ మనసుని పట్టేసింది అనుకోండి. మీ మనసుని పట్టేస్తే అవతలవాడు ఏదో చెయ్యకూడని పనిచేసి ఉండకూడని మార్గంలో ఉన్నాడు అనుకోండి. ఇలా ఎలా ఉన్నాడు రా, గురువుగారి మాటలు తలుచుకుందాం, గురువుగారి యొక్క పేరు తలుచుకుందాం, గురువుగారి పేరు తలుచుకుని గురువుగారు చెప్పిన మాటలు స్మరించుకుని మనం ఇలాంటి మార్గంలో ఉండకుండా, అది బుర్రకెక్కకుండా మనం చూసుకుందాం అనుకుంటాం కాదు. శంకరులు కూడా చూడండి, కాశీలో డుక్రుంకరణి వ్యాకరణ సూత్రాలు చెప్తున్న బ్రాహ్మణుణ్ణి చూసి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. మనసులో పైకి భజ గోవిందం గోవిందం విష్ణునామం చెయ్యండి. విష్ణునామ ప్రచారం చేసిన మహాపురుషుడు శంకరాచార్యుల వారసులు గోవిందా గోవిందా అని మనం ఇవాళ అంటున్నామంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని లోకానికి బోధ చేసిన వారు శంకర భగవత్పాదులే. కాబట్టి అటువంటి శంకర భగవత్పాదులు ఆంతరముగా చెప్పినటువంటి రహస్యం గురువు గారిని తెలుసుకో. గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదులు అంటే గురువు గారిని తలుచుకో, గురువు గారిని తలుచుకో, గురువు గారిని తలుచుకో. నీ మనసు మీద ఇటువంటి చెడు ప్రభావం ఉండకుండా ఉండాలంటే అంత గొప్ప గురు పరంపరలోకి రావాలి. ఇప్పుడు ముందటువంటి పరంపర వచ్చి ఉండి ఉంటే అందులోకి శంకరాచార్యుల వారు పెడతారు. ఇప్పుడు
లేకపోతే మనకు ఆదర్శం ఎలా కుదురుతుంది? శంకరాచార్యుల వారికే గురువు లేడండి, నాకు మాత్రం లేకపోతే వచ్చే నష్టం ఏమిటంటాం? గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు గారి పేరు చెప్పేటప్పటికి పడిపోవాలి కింద. గురువు గారి పేరు చెప్తే నమస్కారం చెయ్యాలి. అంతటి గురుభక్తి కలగాలి అంటే శంకరాచార్యుల వారు కూడా అంత గురుభక్తిని లోకానికి ప్రచారం చెయ్యాలి. అంతటి మహాపురుషుడు ఒకడు వచ్చి ఉండాలంతకు ముందే. లేకపోతే శంకరాచార్యుల వారు ఎక్కడి నుంచి తీసుకుంటారు స్వీకారం, ఆశ్రమ స్వీకారం? అందుకే చూడండి, మనం శంకరుల గురించి ఎక్కడ చెప్పినా ఎప్పుడు చెప్పినా ఒక మాట చెప్తాం. నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవీంద్ర యోగీంద్ర మతాస్య శిష్యం అంటాం. శంకరాచార్యుల వారి యొక్క గురు పరంపర చెప్పేటప్పుడు ఈ శ్లోకం చెప్తాం. కంచి విడితే కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి శంకరాచార్య స్వామి వారి దేవస్థానంలో పైన ఈ మూర్తులని గురు పరంపర అంతా వరుస క్రమంలో ఉంటుంది. ఇదే ఇంకొకలా కూడా అంటారు. సదాశివతమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం. పరమశివుడు కూడా మొదటి గురువు, దక్షిణామూర్తి. కానీ నోటితో చెప్పినది లేదు. నారాయణం నోటితో చెప్పితే తప్ప అందరూ ఉద్ధరింపబడరు. అందరూ ఉద్ధరింపబడడానికి ముందు నోరు విప్పి మాట్లాడిన గురుస్వరూపం నారాయణ స్వరూపం. మహానుభావుడు శ్రీ మహావిష్ణువు నారాయణ స్వరూపంగా ఉండి అసలు ఈ లోకమంతా తరించడానికి మార్గాన్ని మొదటి ప్రబోధం చేశారు ఆయన. ఆయనే వేదమిచ్చారు. వేదమే ప్రమాణం. కాబట్టి ఆ నారాయణుడు వేదాన్ని చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చారు. కాబట్టి నారాయణం మొదటి గురువు. పద్మభువం పద్మము నుంచి పుట్టినటువంటి బ్రహ్మగారు, ఆయనకు అందింది. ఇప్పుడు పద్మభువం చతుర్ముఖుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా నోరు విప్పి ఎప్పుడు వేదాన్ని చదువుతూ సృష్టి చేస్తారు. కాబట్టి నారాయణం పద్మభువం వశిష్ఠం మారిపోయింది ఇక్కడికి వచ్చేప్పటికి. నారాయణం పద్మభువం దేవతా స్వరూపాలు, బ్రహ్మగారు విష్ణువు. వశిష్ఠం మనుష్యులు అనకూడదు, ఋషులది వేరైనటువంటి స్థితి. ఎందుకంటే మనకి కొన్ని తెగలు చెప్తారు. అందులో ఒకటి దేవతా సంబంధమైనటువంటిది ఒకటి, రెండవది మానుషం మనుష్య సంబంధం, మూడు ఆసురం రాక్షస సంబంధం. ఈ మూడు కాకుండా నాలుగోది ఉంది, అదే ఆర్షం ఋషి. అందుకే ఋషికి తర్పణ ఉంది. అందుకే ఋషుల్ని మనుష్యులతో కలిపి చెప్పేయకూడదు, ఋషుల్ని వేరుగా చెప్తారు. ఆర్ష సంప్రదాయము అనడానికి కారణం ఏమిటంటే ఋషులు సమాధి యందు కూర్చుంటే వాళ్ళకి ఈశ్వరుడు యొక్క వాక్కులు వినపడ్డాయి, వాళ్ళు మంత్రద్రష్టలయ్యారు ఋషులు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని. స్వతంత్రంగా మంత్రాలు రాసేయరెవరును, అలా రాసేసుకోకూడదు. ఇప్పుడు కొత్తగా లోకంలో ఏదో విచిత్రమైన పోకడ బయలుదేరింది, లఘుగాయత్రి రాసేస్తున్నారు ఒక్కొక్క రూపం మీద ఒక్కొక్కటి. అలా ఉండదు, వేదప్రోక్తములై ఉంటాయి. వేదప్రోక్తములైనటువంటి మంత్రములు ఎక్కడుంటాయో ఆ మంత్రములు ఋషులు ధ్యానమునందుండగా సమాధి యందు వారికి వినబడ్డ ఈశ్వరవాక్కుగా వాళ్ళు ఆ మంత్రమునకు ద్రష్టలయ్యారు. అందుకే ప్రతి మంత్రానికి ఋషి అని ఉంటారు. ఆ ఋషికి వినపడింది మొట్టమొదట, వాళ్ళు ప్రచారం చేశారు. ఆ ఋషులు మనుష్య జాతిలో కలపకుండా వేరే చెప్తారు. అందుకే ఋషి తర్పణ అని వేరే తర్పణ ఉంటుంది వాళ్ళకి. ఇందులో శంకరాచార్య స్వామి వారు వచ్చినటువంటి గురు పరంపరలో మొదటివి రెండు దేవతా స్వరూపాలు, నారాయణం పద్మభువం, తర్వాత వశిష్ఠం ఋషి. వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడు, బ్రహ్మగారి యొక్క సంకల్పం చేత పుట్టాడైన. అందుకని ఆయన ఒక కారణజన్ముడు, మహానుభావుడు. ఆ వశిష్ఠుడు లోకమునకు ఎంతో గొప్ప ఉపకారం చేశాడు. చిత్రం ఏమిటంటే నారాయణుని యొక్క నాభికమలంలోంచి వచ్చిన వారు బ్రహ్మగారు, బ్రహ్మగారి సంకల్పం చేత పుట్టినవాడు వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడు ఋషిగా ఉండి తనకన్నా ముందు ఉన్నటువంటి నారాయణ స్వరూపం రామచంద్రమూర్తిగా వస్తే రామచంద్రమూర్తికి గురుస్వరూపంగా నిల్చున్నారు వశిష్ఠుడు. అది ఆయన గొప్పతనం. నిలబడడం కాదు, ఆనాటి నుంచి ఈనాటి వరకు అద్వైత సంప్రదాయంలో అత్యద్భుతమైన గ్రంథంగా చెప్పబడేది శ్రీరామాయణం కన్నా కూడా అద్వైతంలో విఖ్యాతి వహించినటువంటి గ్రంథం. అదిగో మనకి యోగవాసిష్టం, జ్ఞానవాసిష్టం అంటారు.
ఆ యోగ వాసిష్టాన్ని రామచంద్రమూర్తికి చెప్పినటువంటి వారు వశిష్ఠ మహర్షి. కాబట్టి ఆ వశిష్ఠుడు లోకానికి అంత గొప్ప స్థితిని అందించాడు. రామచంద్రమూర్తికి గురువు అయ్యాడు. లోకానికి నడవడి నేర్పినటువంటి వాడు రామచంద్రమూర్తి మనుష్యుడిగా వచ్చి, అలా నడవడి నేర్పినటువంటి మనుష్యుడైన రాముడికి నడవడి నేర్పిన వాడు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు ముందున్న నారాయణుడు రాముడిగా వస్తే రాముడికి గురువుగా నిలబడ్డారు. అంత గొప్పవాడు వశిష్ఠుడు. ఇంకా నేను దాని గురించి ఇంకా చెప్తూ విడితే అది అయ్యేది ఉండదు. ఎప్పటికీ శంకరాచార్యుల వారిలోకి వస్తాను. కాబట్టి నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ, ఆ వశిష్ఠుడి యొక్క కొడుకు శక్తి. ఇక్కడ వరకు మీరు ఒకటి గమనించాలి. కొడుకులు వెడుతోంది గురు పరంపర. నారాయణుని నాభికమలంలోంచి బ్రహ్మగారు, బ్రహ్మగారి మనస్సంకల్పం చేత వశిష్ఠుడు, వశిష్ఠుడి కొడుకు శక్తి. గురు పరంపర వెడుతోంది, దేవతా స్వరూపం ఋషి స్వరూపం వెడుతున్నాయి. తండ్రి కొడుకు అనుబంధంలో గురు సంప్రదాయం వెడుతోంది ఇక్కడ వరకు. కానీ గమ్మత్తు చూడండి, శక్తించ, ఈ శక్తి మహర్షి వశిష్ఠుడి యొక్క కొడుకు. ఈయన ఏం చేశారు అంటే, ఒకానొకప్పుడు వశిష్ఠ మహర్షి ఒక రాజుకి శాపం ఇవ్వవలసి వచ్చింది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఈశ్వరుడి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. మాయామానుష స్వరూపం ఒక్కొక్కరి శక్తిని తెలియజేయడం కోసం ఎంతటి వాళ్ళని భ్రమలో ముంచుతూ ఉంటాడు. ఆయన సూర్యవంశంలో ఉన్నటువంటి రాజు వశిష్ఠుణ్ణి భోక్తగా నిర్ణయం చేసి తండ్రికి తద్దినం పెడుతున్నాడు. తండ్రికి తద్దినం పెడుతూ వంటవాడిని పిలిచి, ఆ రోజుల్లో మాంసం ఉండేవారు. అంటే ఇప్పుడు తినచ్చా అండి, బ్రాహ్మణులు కూడా నడక్కండి, గారె మాత్రమే తినమన్నారు. కలియుగంలో బ్రాహ్మణుడు తినకూడదని చెప్పారు. కాబట్టి ఆ రోజుల్లో మాంసం వండమంటే వంటవాడు మాంసం వండుతుంటే రాజుని పాడి చేయడం కోసం ఒక రాక్షసుడు వంటవాడి రూపంలో వంటశాలలోకి వెళ్ళి మనుష్య మాంసాన్ని వడ్డిపెట్టాడు. అది తెచ్చి రాజు తెలియక వశిష్ఠుడి విస్తట్లో వేశాడు. త్రికాలవేది అయినటువంటి వశిష్ఠుడు రాజు తనకి నరమాంసం వడ్డించాడు అని గుర్తించి, నీవు రాక్షసుడు వగుదువుగాక అని శపించాడు. మీరు వెంటనే ఒక మాట అడుగుతారు, నాకు తెలుసు, ఏమంటే త్రికాలవేది వడ్డించింది నరమాంసం అని తెలుసుకున్నవాడది రాజు వడ్డించింది కాదని తెలుసుకోలేడా అని అడుగుతారు. వశిష్ఠుడంతటి వాడు మాయలో పడ్డాడు అంటే ఏదో గొప్పది జరగడానికి ఈశ్వరుడు తన మాయని ప్రయోగించాడు అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఇప్పుడు ఆయన రాక్షసుడయ్యాడు. రాక్షసుడవుతూ ఆయనకి కోపం వచ్చింది. ఏ పాపం తెలియని నన్ను శపిస్తావా, గురువు అయినా నిన్ను శపిస్తానని నీళ్లు తీసుకుని మంత్రోచ్చాటనం చేశాడు. మంత్రి గారు వచ్చి అన్నాడు, గురువు గారిని శపిస్తే పుట్టగతులు ఉండవురా, తప్పో ఒప్పో అన్నారు గురువు గారు. అనుభవించడమే. గురువు గారిని శపించడం ఏమిటన్నాడు. నిజమే, గురువుని శపించను, కానీ నీళ్ళు ఇప్పుడు మంత్రించేశాను, చల్లడమే తర్వాయి. ఇప్పుడు గురువు మీద చల్లను. ఎక్కడ వేస్తే అక్కడ భూమి వేడెక్కుతుంది, కాలుతుంది. కాబట్టి ఎక్కడా చల్లుకోను, నా కాళ్ళ మీదే పోసుకుంటానని తన పాదాల మీద పోసుకుంటే పాదాలు కాలి బొబ్బలెక్కిపోయాయి. కల్మషపాదుడయ్యాడు ఆయన. ఆ రాజుని కల్మషపాదుడు అంటారు. ఆయన రాక్షసుడిగా తిరుగుతూ ఒకసారి వశిష్ఠ మహర్షి కొడుకుల్ని తినేసే ప్రయత్నంలో వశిష్ఠుడి యొక్క కొడుకైన శక్తి మహర్షి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఆయన బ్రహ్మ తేజస్సు చూడగానే ఈయనకున్న రాక్షసత్వమే పోయింది. అసలు పోయి మళ్ళీ రాజు అయిపోయాడు అంతే. ఆయన సాత్విక బుద్ధి ఆయనకు వచ్చేసింది. అంటే శక్తి మహర్షి ముందు నిలబడిన మాత్రం చేత ఒక రాక్షసుడికి రాక్షసత్వమే పోయిందంటే ఆయన ఎంత బ్రహ్మతేజోమయుడో, ఎంతటి బ్రహ్మజ్ఞానో మీరు ఆలోచించండి. కాబట్టి అదిగో అటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు గురు పరంపరలోకి వచ్చాడు. కాబట్టి నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ. ఆ శక్తి మహర్షి యొక్క కొడుకు పరాశరుడు. ఆ పరాశరుడు తర్వాత గురువు. ఈ పరాశర మహర్షి లోకానికి 2 అత్యద్భుతమైన కానుకలు అందించారు. ఈ పరాశరుడు అమ్మ కడుపులో ఉండగానే వేదాధ్యయనం అంతా పూర్తి చేశాడు. అంత గొప్పవాడే. ఒక్కొక్క గురుస్వరూపం అసలు ఆ నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ, ఆ శ్లోకం ఒక్కదాన్ని వ్యాఖ్యానం చేసి ఆ ఒక్క శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుంటే మన పాపరాశి దగ్ధమైపోతుంది. అటువంటి మహాపురుషులు అందులో ఉన్న వాళ్ళందరూ. ఆ పరాశరుడు ఈ లోకానికి ఇచ్చిన 2 గొప్ప కానుకలు, ఒకటి వ్యాసుడు, రెండోది విష్ణు పురాణం. పరాశర మహర్షి ఇచ్చారు విష్ణు పురాణాన్ని. అలాగే మనకి వ్యాస భగవానుడిని అనుగ్రహించిన వారు కూడా పరాశర మహర్షి. కాబట్టి శక్తించ తత్పుత్ర పరాశరంచ, పరాశర మహర్షి తర్వాత వ్యాసం. సరే, వ్యాసుడు గురించి ఎంత చెప్పినా అది అయ్యేది కాదు. వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడు. నారాయణుడు మళ్ళీ వ్యాసుడిగా వచ్చాడు.
వచ్చి ఆయన వేద విభాగం చేశాడు. వేద విభాగం చేసి 18 పురాణములకు కర్త అయి లోకములకంతటికి ధర్మాన్ని ప్రబోధం చేశాడు. అనేక చోట్ల మహాభారతాది గ్రంథముల యందు ఇతిహాసముల యందు ధర్మరక్షణ కొరకు తానే పూనుకున్నాడు. కాబట్టి శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం, ఆ వ్యాసుని యొక్క కొడుకు శుకం. ఇక్కడ వరకు మీరు ఒకటి గమనించాలి, ఋషి సంతతి వెడుతోంది. ఈ ఋషి సంతతిలో తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు ఇలాగే వెడుతోంది గురు పరంపర. ఇప్పుడు మహానుభావుడు శుకుడు వచ్చాడు. ఈ శుకుడు బ్రహ్మజ్ఞాని. పుట్టుకతోనే ఆయనకి అసలు అమ్మ నాన్న ఏ వ్యామోహం లేదు, అసలు లోకంతో సంగమే లేదు. పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని ఆయన. అపురూపమైన సృష్టి. పరమేశ్వరుడు అప్పుడప్పుడు అజ్ఞానం ఉన్న వాళ్ళని కోట్ల కోట్ల మందిని సృష్టించాను, ఒక్క బ్రహ్మజ్ఞానిని కూడా సృష్టించి చూపిద్దామని సృష్టిస్తే అలా వచ్చిన అపురూపమైన స్వరూపం శుకబ్రహ్మ. ఆయన ఒక ఆవు పాలు పితికినంతసేపు కూడా ఒక ఊళ్ళో ఉండరు. ఎందుకు ఉండరు అంటే అంతకన్నా ఎక్కువసేపు ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళతో పరిచయం వస్తుంది, పరిచయం వస్తే మనసులో కెడతారు, ఎందుకు వచ్చిన గొడవని వెళ్ళిపోతారు. అంతటి వైరాగ్య సంపన్నుడు, బట్టే కట్టుకోనివాడు. శుకుడు గురించి ఒక మాట చెప్తారు. 5 ఏళ్ల ప్రాయంలో వెళ్ళిపోతున్నాడు అడవిలో. వెనక తండ్రి వ్యాసుడు పుత్రా 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 అని అరుస్తున్నాడు. ఆయన పలకకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు అడవిలో. చెట్లు, చేపలు, కొండలు, పర్వతములు, నదులు, సెలయేళ్లు అన్నీ శుకుడి రూపంలో అరిచాయిట. ఏమి 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 అని అరిచాయిట. అదేవిడు శుకుడి రూపంలో అవి పలకడం ఏమిటి? మీరు ఒకటి గమనించాలి. పుత్రా 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 అంటున్నది వ్యాసుడు ఒకడే, పుత్రుడికి జవాబు చెప్తున్నది లోకం అంతా. బ్రహ్మజ్ఞాని సర్వభూతముల రూపాన్ని పొందేస్తాడు, అంతటా తానైపోతాడు ఆత్మగా. సమస్త పిపీలికాది పర్యంతమనందున్న ఆత్మ తానుగా నిలబడతాడు. ఇక తాను కానిదంటూ ఏది ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన బదులు అన్నీ చెప్పేసే జవాబు. అంటే అంతటి బ్రహ్మనిష్ట కలిగిన వాడు శుకబ్రహ్మ. అటువంటి మహానుభావుడు వెళ్ళిపోతుంటే అప్సరసలు స్నానం చేస్తున్నారు నీటిలో. వాళ్ళు శుకబ్రహ్మ వెడుతున్నారు అని గబగబా లేచి వచ్చి ఒంటి మీద బట్ట లేకుండా నమస్కారం చేశారు. వెళ్ళిపోయాడు. వెనక వ్యాసుడు వస్తున్నాడు. ఆ వ్యాసుడు కృష్ణాజినం కట్టుకుని ఉన్నాడు. కృష్ణాజినం కట్టుకుని పరిగెడుతున్నాడు పుత్రా పుత్రా అంటూ. వ్యాసుడు వస్తున్నాడు, బట్ట కట్టుకోండి అని వీళ్ళందరూ బట్ట కట్టుకుని నమస్కారం చేశారు. వ్యాసుడు ఆగి అన్నాడు, నేను వృద్ధుణ్ణి, నన్ను చూసి బట్ట కట్టుకున్నారు, నా వాడు కొడుకు చిన్నవాడు, వాణ్ణి చూసి బట్ట కట్టుకోకుండా నమస్కారం చేశారు, ఎందుకు అలా చేశారని అడిగారు. నీ కొడుక్కి బ్రహ్మం ఒక్కటే తెలిసి ఇంకొకటి తెలియదు, నీకు బ్రహ్మము కాకుండా చాలా తెలుసు, అందుకే నీకు నమస్కారం చేయలేదన్న. వ్యాసుడి కన్నా వ్యాసుడు కడుపున పుట్టిన శుకుడు అంత గొప్పవాడు. ఆయన ఆ పరంపరలో ఉన్న గురువు. అంటే అసలు ఎటువంటి గురు పరంపర మీరు ఆలోచించండి. అది అటువంటి గురు పరంపర. అందుకే ఆ పరంపర పేరు చెప్పి నమస్కరిస్తే చాలు, తరించిపోతాం. కాబట్టి వ్యాసం శుకం గౌడపాదం ఇక్కడ మారిపోయింది. శుకుడి కొడుకు గురువు అయ్యాడని లేదు గురు పరంపర. ఇక్కడ వరకు కొడుకులు గురు పరంపరలో వచ్చారు అని చెప్పచ్చు. కానీ శుకం తర్వాత వచ్చిన గౌడపాదం మహాంతం, మహాత్ముడైనటువంటి గౌడపాదుడు. ఈ గౌడపాదుడు గురు పరంపరలోకి వచ్చారు. మనం ఇక్కడ నుంచి సాధారణంగా ఏమంటామంటే గౌడపాద భగవత్పాదులు, గోవింద భగవత్పాదులు, శంకర భగవత్పాదులు అంటాం. అలా అనడానికి ఒక కారణం ఉంది. మనందరం మనుష్య శరీరమును పొందినటువంటి వాళ్ళ యొక్క గొప్ప ప్రయోజనం ఏమిటంటే భగవంతుని యొక్క పాదములు పట్టుకోవడం. భగవంతుని పాదములు పట్టుకోవడానికి ఓ నిచ్చెన ఒకటి దొరకాలి. ఆ నిచ్చెనెక్కితే ఆ పాదములు దొరుకుతాయి. ఏ నిచ్చెన పట్టుకుంటే ఆ పాదములు దొరుకుతాయో అటువంటి పాదములు, ఏ పాదములు నిచ్చెనగా ఉన్నాయో, ఏ పాదములు పట్టుకుంటే భగవంతుని పాదములు దొరుకుతాయో ఆ పాదములను భగవత్పాదులని పిలుస్తారు. శంకర భగవత్పాదులు అంటే శంకరుల పాదములు పట్టుకుంటే నువ్వు భగవంతుని పాదములు పట్టేసుకుంటావు. గోవింద భగవత్పాదులు, గోవింద భగవత్పాదుల పాదములు పట్టుకుంటే భగవంతుని పాదాలు దొరుకుతాయి. గౌడ భగవత్పాదులు, గౌడ భగవత్పాదుల పాదములు పట్టుకుంటే నీకు భగవంతుడి పాదములు దొరికేస్తాయి. భగవంతుడి పాదములు అందేటట్టు చెయ్యగలిగిన పాదములు కలిగినటువంటి మహాపురుషుడు కాబట్టి ఆయన భగవత్పాదులని పిలుస్తాం. అందుకని శంకర భగవత్పాదులు. అక్కడికి వచ్చేటప్పటికి శుకం తర్వాత గౌడపాదం, గౌడపాదులు వచ్చారు. ఎవరి గౌడపాదులు? ఆయనకి అసలు గౌడ అనేది దేశ సంబంధం, ఆయన పేరు ఏమిటో తెలియదు. ఎలా వచ్చారు మరి అంటే ఇక్కడ చాలా పెద్ద చమత్కారమే జరిగింది. శంకరాచార్య స్వామి వారి అవతారం రావడానికి ఎంత పెద్ద పునాది పడిందో చూడండి. ఎంత పెద్ద పునాది పడితే తప్ప శంకరులనే మహాహర్మ్యం
కట్టడం కుదరదు. పతంజలి అని ఒక మహానుభావుడు, శ్రీ మహావిష్ణువు ఒకానొకప్పుడు కూర్చుని మంచి సంతోషాన్ని పొందారు. అద్వైత స్థితి అంటారు. గొప్ప ఆనందం పొందుతున్నారు ఆయన. ఆనందం పొందుతుంటే ఆయన కూర్చునేది, పడుకునేది, ఆయన గొడుగ్గా పట్టుకునేది శేషుడు కదా. ఆ శేషుడు అన్నాడు, మహానుభావ, బరువెక్కిపోయావు, మొయ్యలేకపోతున్నాను, ఎందుకింత బరువెక్కావు అని అడిగాడు. అడిగితే విష్ణు అన్నారు, శివుడి నర్తనం నా హృదయంలో చూస్తున్నాను, శివుడు నర్తిస్తున్నాడు నా గుండెల్లో, శివుడు నా గుండెల్లో నర్తిస్తున్న కారణం చేత నా బరువు నువ్వు మొయ్యలేకపోయావు శేషా అన్నారు. అంటే శేషుడు అన్నాడు, ఆ నర్తిస్తేనే మీరంతా ఆనందాన్ని పొంది బరువైపోయారే, నేనెప్పుడు చూస్తానా శివనర్తనం అని అడిగాడు. అడిగితే పరమశివుడు అన్నాడు, ఎప్పుడో ఎందుకు, చిదంబరం వెళ్ళు, నటరాజుగా నర్తిస్తుంటాడు, వెళ్ళి చూడన్నాడు. అంటే ఇప్పుడు శేషుడు ఈ భూమండలం మీద చిదంబర క్షేత్రానికి రావాలి. అందుకే చిదంబర క్షేత్రంలో నటరాజస్వామి వారికి యువతల పెరుమాళ్ళు అని శ్రీ మహావిష్ణువు ఉంటారు. అందుకే అక్కడికి వెళ్ళి అప్పయ్య దీక్షితుల వారు పొంగిపోయి మానాథుడు ఉమానాథుడు ఇక్కడే ఉన్నారు అని కీర్తన చేశారు. మా అంటే లక్ష్మీదేవి, మానాథుడు అంటే విష్ణువు, ఉమానాథుడు అంటే శివుడు. ఒక పరబ్రహ్మము రెండుగా ఇక్కడే ఉంది చిదంబరంలో అని స్తోత్రం చేశారు. అక్కడికి వెళ్ళాలి ఈ ఆదిశేషుడు. ఆదిశేషుడు వెళ్ళాలి కాబట్టి ఆయన పైనుంచి ఓ చిన్న పాము పిల్ల రూపంలో కింద పడుతున్నారు. పడేటప్పుడు చిత్రం ఏంటంటే అత్రి మహర్షి యొక్క వంశంలో పుట్టారు. శంకరాచార్యుల వారిది కూడా పూర్వాశ్రమంలో ఆత్రేయస గోత్రం, అలాగే పతంజలిది కూడా ఆత్రేయస గోత్రం. కాబట్టి పైనుంచి పడుతున్నాడు ఆయన. పడుతున్నప్పుడు అదే సమయంలో అత్రి పుత్రుడిగా పుట్టాలి కాబట్టి ఆయన భార్య సూర్య భగవానుండి ప్రార్థన చేస్తోంది. చేతిలో అంజలి ఘటించి నీరు పట్టుకుని, నాకు ఒక గొప్ప తేజోవంతుడు, లోకమునకంతటికి భిక్ష పెట్టగలిగిన కొడుకు కావాలి అని నమస్కరిస్తోంది. అప్పుడు ఒక పావు రూపంలో వచ్చి చేతి మీద పడ్డాడు ఆయన. పత అంటే పడ్డాం, అంజలి, నేను అంజలి ఘటిస్తుండగా వచ్చి చేతి మీద పడ్డావు కాబట్టి నీకు పతంజలి అని పేరుంచుతున్నాను అంది ఆవిడ. ఆవిడ కడుపున పుట్టాడు ఆయన. ఇప్పుడు ఆయన ఒక చమత్కారం చేశాడు. అందుకే మీరు ఇప్పటికీ నటరాజస్వామి వారి మూర్తిని చూస్తే ఒక చిత్రం ఉంటుంది, మీరు కంచిలో చూడాలి. నటరాజస్వామి వారికి ఒక పక్కన పులిమొహం పైకుండి కింద మనుష్య శరీరం ఉన్నటువంటిది ఒకటి ఉంటుంది, పావు మొహం ఉండి మనుష్య శరీరం ఉన్నది ఒకటి ఉంటుంది. ఈ రెండు ఏమి క్రూరం కావు. ఒకరు వ్యాఘ్రపాదుడు, ఒకరు పతంజలి, వాళ్ళిద్దరు. ఇందులో ఈ ఆదిశేషుడు చిదంబరాన్ని చేరుకున్నాడు. చేసుకుని పరమేశ్వర నర్తనం చూశాడు ఆయన. చూసి ఆయన అనుకున్నాడు, పరమేశ్వర నర్తనం చూసి ఆనందించడంలో గొప్పే ఉందరా, శ్రీ మహావిష్ణువుకి సేవ చేశా, శయనంగా సేవ చేశాను, గొడుగుగా సేవ చేశాను, మహానుభావుడికి ఆసనంగా సేవ చేశాను, పరమశివుడికి కూడా నేను ఏదైనా ఒక గొప్ప సేవ చెయ్యాలి. పరమశివుడు ఇంత గొప్ప నర్తనం చేస్తాడు కదా, చూస్తూ కూర్చోవడం ఏమిట్రా, ఆయనతో కలిసి తిరగాలంటే, ఆయన నర్తిస్తున్నప్పుడు ఆయనలో నేను ఒక అంతర్భాగం అయిపోవాలంటే ఏం చెయ్యాలని ఆలోచించాడు. నేను వెళ్ళి ఆయన పాదానికి ఒక గజ్జగా చుట్టుకుంటాను, పాదమంజీరంగా. ఆయన నర్తిస్తున్నప్పుడు ఆయన పాద విన్యాసంలో కదులుతాను నేను కూడా. అప్పుడు పరమశివుడి పాదములు కదులుతున్నప్పుడు ఆయన పాదములను పట్టుకుని నేను కదులుతాను, కదిలి తరిస్తానని ఆదిశేషుడు ఆయన పాదాన్ని పట్టుకున్నాడు. పట్టుకుని చిదంబరంలో ఆయన కదిలి ఆదిశేషుడు సంతోషించాడు. సంతోషించిన మహానుభావుడు ఒక సంకల్పం చేశాడు. పాణిని అని ఒక మహర్షి, ఆయన పరమశివుడు నర్తన చేసేటప్పుడు చేతిలో మ్రోగించినటువంటి ఢమరుకలోంచి వచ్చినటువంటి శబ్దాలతో మహేశ్వర సూత్ర రచన చేశాడు. అవి అందరికీ అందేవి కాదు, మహావిద్వాంసులు తప్ప వారిని తెలుసుకోలేరు అంటారు పెద్దలు. అటువంటి మహేశ్వర సూత్రములు అందరూ తెలుసుకోలేరు కాబట్టి దానికి వ్యాఖ్యానం చేసి లోకోపకారం చేయమన్నారు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు బయలుదేరినప్పుడు. కాబట్టి ఇప్పుడు దానికి వ్యాకరణ భాష్యం ఇవ్వడం కోసమని మహాభాష్య రచన చేశారు. మహాభాష్య వ్యాఖ్యాపటుచయనం ఆరోపయతివా అంటారు మూకశంకర్లు. మహాభాష్యము అంటారు దాన్ని. మహాభాష్య రచన చేశారు వ్యాకరణం పతంజలి. ఆయన ఈ లోకంలో ఉండేటటువంటి వారందరి యొక్క పాపములు పోవడం కోసమని మూడిచ్చారు. పాపము మూడిటితో జరుగుతుంది, మనో వాక్ కాయ. మనసు చేత జరుగుతుంది, వాక్ నోటితో జరుగుతుంది, కాయ శరీరము వలన జరుగుతుంది. ఈ మూడు పోవడానికి ఆయన ఏమిచ్చారంటే మనసుని నిగ్రహించడం కోసమని యోగ సూత్రములను ఇచ్చారు.
అందుకే పతంజలి యోగ సూత్రం అంటారు మనసుని ఎలా నిలబెట్టాలో, ఎలా ఈశ్వరుణ్ణి ధ్యానం చెయ్యాలో అన్నీ చెప్పిన మహానుభావుడు పతంజలి. అలాగే వాక్కు యందు దోషం రాకుండా వాక్య నిర్మాణము ఖచ్చితంగా ఉండేటట్టుగా అనుగ్రహించడం కోసమని ఆయన జనులకు ఇచ్చిన సాధనం వ్యాకరణ భాష్యం. అదే మహాభాష్యం. కాబట్టి వ్యాకరణాన్ని ఇచ్చారు. మూడవది శరీరమునకు కలిగేటటువంటి రుగ్మత. ఎంత మంచి మనసైనా, ఎంత మంచి మాట ఉన్నా ఆరోగ్యం పాడైందనుకోండి, ఏమి ఈశ్వరుణ్ణి సేవిస్తాడు? మోకాలు నొప్పి ఎక్కువైపోయిందనుకోండి, ఇక నేను కూర్చుని చేసే ప్రసంగాలు ఎలా కుదురుతాయి కదా? శరీరం అనుమతించాలి కదా. కాబట్టి శరీరం అనుమతించాలి అంటే శరీరమునకు వచ్చిన రోగాన్ని పోగొట్టడం కోసం ఆత్రేయ సంహిత ఇచ్చాడు ఆయన. ఇచ్చి మనకి వైద్యం నేర్పాడు. ఈ మూడు పతంజలి ఈ లోకానికి ఇచ్చిన అనుగ్రహం. ఏమిటండి మీరు మధ్యలో పతంజలి ఇవన్నీ చెప్తున్నారు ఏమిటి? గౌడపాదులు కదా అన్నారు. శుకం గౌడపాదం మహాంతం అన్నారు కదా. మళ్ళీ విష్ణు అన్నారు, చిదంబరం అన్నారు, పతంజలి అన్నారు, ఆయన పుట్టాడన్నారు, పావు అన్నారు, పాణిని అన్నారు, కాలుకి చుట్టుకున్నాడు అన్నారు, వ్యాకరణం అన్నారు, మూడు అన్నారు. ఏమిటిదంతా అనుకోకుండా వస్తున్నాను గౌడపాదుల దగ్గరికి నేను. ఈ పతంజలి మహాభాష్యాన్ని చెప్పాలి శిష్యులకి. అందుకే ఆయన శివాలయంలోనే వ్యాకరణ పాఠం మొదలుపెట్టాడు. ఇప్పటికీ అందుకే వ్యాకరణం శివాలయంలో నేర్చుకోవడానికి వ్యాకరణ మంటపాలను ఉంటాయి. అది చిదంబరంలో శిష్యులకి నేర్పాలి. మహాభాష్యం నేర్పడం అంటే అంత తేలిక విషయం కాదు, కొన్ని సంవత్సరములు పడుతుంది. ఆయన మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆత్మస్థితిలో నిలబడాలి. అందుకని ఈ పాఠం చెప్పడం చాలా కాలం పడుతుంది. శిష్యులకి ఎంతకాలం చెప్తాను? అందుకని 1000 మంది శిష్యుల్ని పిలిచి ఆయన ఒక 2 నియమాలు పెట్టారు. మీ అందరూ చుట్టూ కూర్చోండి 1000 మంది, నేను మధ్యలో కూర్చుంటాను. కానీ మీకు నేను కనపడను, నాకు మీరు కనపడరు. కనపడనటువంటి ఒక పెద్ద తెర చుట్టూ కట్టేస్తాను. 1000 మంది శిష్యులు చుట్టూ ఉంటారు కదా. ఆయన ఆదిశేషుడు కదా. 1000 పడగలతో 1000 తలలతో ఒక్కొక్క శిష్యుడు ఎదురుగుండా పాఠం చెప్పేస్తూ ఉంటాను. కానీ శేషుడు చెప్తున్నాడని శిష్యులకి తెలియదు. కాబట్టి మీరు మాత్రం తెర ఎత్తకూడదు. తెర ఎత్తారో ఉపద్రవం వస్తుంది. ఆదిశేషుడి యొక్క గాలి, అది ఆ విషపు గాలికి భస్మం అయిపోతారు. కాబట్టి తెర ఎత్తకూడదు. గురువుగారు లోపల కూర్చుని పాఠం చెప్తున్నారు కదా, ఆ పడగ ఆ తల ఎదురుగుండా ఉన్నవాడు వినకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోతే గురువుగారికి ఏం తెలుస్తుందిలే అని వెళ్ళిపోతారేమో పాఠం వినకుండా. అలా వెళ్ళిపోయిన వాడు బ్రహ్మరాక్షసు అవుతాడు. తెర ఎత్తకూడదు, తరగతి గది విడిచిపెట్టకూడదు. 2 నియమాలు పెట్టి లోపల కూర్చుని ఆయన 1000 తలలతో పాఠం చెప్తున్నారు. అబ్బో అద్భుతంగా 1000 మంది శిష్యులు నేర్చేసుకుంటున్నారు. తొందరగా పాఠం అయిపోతుంది. ఒక రోజున ఒక పిల్లాడు ఉన్నాడు. ఏదో లెక్కలంటే విసుగున్న పిల్లలు ఉంటారు. అలాగే వ్యాకరణం అంటే సూత్రాలు బాగా శ్రద్ధతో వినాలి. వాడికి పాపం అసలే కొంచెం మందమతి. వాడు ఎక్కడో గౌడదేశం నుంచి వచ్చాడు ఆయన. గౌడదేశం అంటే ఇప్పుడైతే బెంగాల్, పశ్చిమ బెంగాల్, కలకత్తా ప్రాంతం, అక్కడి నుంచి వచ్చాడు. ఆయనకి సంస్కృతంలో చెప్తున్న పాఠం తొందరగా తలకెక్కేది కాదు. అబ్బో ఇదంటారు అదంటారు, ఆ వ్యాకరణం ఏమిటో, ఆ సూత్రాలు ఏమిటని ఆ గురువు గారు చూసి వచ్చారు. ఇట్లా కాసేపు అలా బయటికి పోయొద్దాం, కాస్త మనకి ఈ సేద తీరుదామని ఆయన చల్లగాలి పీల్చొద్దామని బయటికి వెళ్ళిపోయాడు. ఈ మిగిలిన 999 మంది శిష్యుల్లో ఒకడు ఏం చేశాడంటే, ఒరే ఒక్క గురువు గారు చుట్టూ కూర్చోబెట్టిన 1000 మందికి నాల నుంచి పాఠం ఎలా చెప్పేస్తున్నారా? తీరా బయటికి వెళ్ళిన తర్వాత వాడేమో నాకు ఇది చెప్పాడంటారు, నేనేమో ఇది చెప్పానంటాను. ఇది ఇంతమందికి ఎలా చెప్పేస్తున్నారు పాఠం గురువు గారు? ఓసారి చూడవలసిందే అని వాడు ఉత్కంఠ పట్టలేక మెల్లిగా తెరపైకెత్తి చూశాడు. చూసేటప్పటికి విషపు గాలి పైకొచ్చి 900 మంది శిష్యులు 999 బూడిద కుప్పలై పడిపోయారు. ఆ లోపల ఉన్న శేషుడు పతంజలి అన్న పేరుతో ఉన్నాడు. ఆయన తెరపైకెత్తి చూశాడు. ఎవరు పలకట్లేదు శిష్యులు. చూసేటప్పటికి 999 బూది కుప్పలు ఉన్నాయి. ఆయన విచారంగా కూర్చున్నాడు. అయ్యో నేను ఒకందుకు వేగంగా పాఠం చెప్దాం అనుకుంటే వీళ్ళు 999 మంది చచ్చిపోయారా, ఎంత ఉపద్రవం వచ్చింది అని కూర్చున్నాడు. కూర్చుని బాధపడుతుంటే ఆ ఒక్కడు లోపలికి వచ్చాడు. ఉరే నువ్వు ఒక్కడివైనా బతుకున్నావురా, చాలా సంతోషం, రా 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 అన్నారు. అని నువ్వు ఎందుకు వెళ్ళిపోయావురా అన్నారు. అయ్యా నాకు పాఠం తలకెక్కట్లేదండి, తలకాయని ఎప్పిగా ఉండి వెళ్ళిపోయాను అన్నాడు. అని అయ్యా వెళ్ళిపోయిన వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడన్నారు, నేను ఇప్పుడు అయిపోతానా ఏమన్నాడు. వాడు ఖచ్చితంగా అయిపోతావు, గురువుగారి మాట అవ్వకుండా ఎలా ఉంటుంది? గురువుగారు అన్నారంటే అవ్వాల్సిందే, కాబట్టి అయిపోతావు బ్రహ్మరాక్షసుడివి. కానీ ఊరే ఇంత పాఠం చెప్పిన 999 మంది చచ్చిపోయారు, నీ సగం నేర్చుకున్న నువ్వు బ్రహ్మరాక్షసుడు అయిపోతున్నావు. కాబట్టి
ఇంకా మళ్ళీ కొత్తగా శిష్యుల్ని కూర్చోబెట్టుకుని పాఠం చెప్పి వాళ్ళందరికీ మహాభాష్య ప్రచారం చేసిన తర్వాత నేను ఎప్పటికీ తరించను. నేనెప్పుడు ఆత్మస్థానంలో కూర్చోను. ఇది కుదిరేలా కనపట్టలేదు. కాబట్టి ఒక పని చేస్తాను. నేను నా అనుగ్రహంతో నా దగ్గర ఉన్న మహాభాష్యాన్నంతటినీ కూడా కేవలము దృష్టిపాతంతో చూపు చేత నీకు ఇచ్చేస్తాను. ఒక జీవితం మొత్తం మీద ఒక్క శిష్యుడికి మాత్రమే ఒక్కసారి అలా ఇచ్చారు తప్ప అలా అస్తమానం అందరినీ కూర్చోబెట్టుకుని అలా ఇచ్చేస్తూ ఉండరు అవతార ప్రయోజనాల్లో. ఎప్పుడో అవతార పురుషులైనటువంటి వారు మాత్రమే ఎక్కడో ఎవరో ఒక్క శిష్యుడికి అవసరాన్ని బట్టి అలా అనుగ్రహిస్తారు. కాబట్టి అలా అనుగ్రహించాడు పతంజలి. అనుగ్రహిస్తే ఆయనకి మహాభాష్యం అంతా వచ్చేసి బ్రహ్మరాక్షసుడు అయిపోతున్నానండి అంటూ బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు. బ్రహ్మరాక్షసుడు అంటే ఏమిటండి అని మీరేం ఆశ్చర్యపోకండి. బ్రహ్మరాక్షసుడు ఎవరవుతారో తెలుసా? వేదం బాగా చదువుకుని శాస్త్రం బాగా చదువుకుని ఈ రెండు పక్కన పెట్టేసి దారి దొంగతనాలు చేయడం తప్పుడు పనులు చేయడం చేసిన వాడే బ్రహ్మరాక్షసుడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు. మరి ఇప్పుడు మహాభాష్య ప్రచారం ఎలా జరుగుతుంది? అందుకని పతంజలి అన్నారు, ఒక పని చెయ్యి. ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ చిదంబరం వస్తూ ఉంటారు మహాభాష్యం నేర్చుకోవడానికి నా దగ్గరికి. ఇక్కడ వేదం చదువుకున్న వాళ్ళందరూ ఉత్తర భారతదేశం వెళ్ళిపోతుంటారు. అవతల నుంచి వచ్చేవాళ్ళు, యువతల నుంచి వెళ్లేవాళ్ళు, వేదం చదువుకున్న వాళ్ళు అందరూ తిరుగాడేటటువంటి ప్రదేశం నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఒక పెద్ద వటవృక్షం. అక్కడ 4 దారుల కూడలి ఉంది. అక్కడే వేదం చదువుకున్న వాళ్ళు, వ్యాకరణం చదువుకునే వాళ్ళు కలుసుకుంటారు. అక్కడ ఉన్న రావి చెట్టు మీద కూర్చో. వచ్చిన ప్రతి వేద పండితుణ్ణి నేను నీకు కొన్ని ప్రశ్నలు చెప్తాను, ఆ ప్రశ్నలు వేయి. సరి అయిన జవాబు చెప్తే వాడికి మహాభాష్యం నేర్పు. వాడు మహాభాష్యం నేర్చుకుంటాడు, నీ బ్రహ్మరాక్షసత్వం పోతుంది. పోయిన తర్వాత తపస్సు చేసుకో. నీకు అలాంటి శిష్యుడు దొరకనంత కాలం నీ ప్రశ్నకి జవాబు చెప్పకపోతే వాడిని నువ్వు తినేస్తుంటాడు. అంటే ఈయన వటవృక్షం ఎక్కి కూర్చున్నాడు. నర్మదా నదీ తీరంలో వటవృక్షం మీద కూర్చుని వచ్చే పోయే పండితులందరినీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతానని అడిగేవాడు. వాళ్ళు పాపం తెల్లమొహం వేసేవారు. వేయగానే వాళ్ళని తినేస్తుండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ ప్రశ్నకి జవాబు చెప్పేవాడు దొరకలేదు. చూసి పతంజలి అనుకున్నారు, వీడికి మహాభాష్యం ఇచ్చాడు, ఈ మహాభాష్యం పుచ్చుకునేవాడు దొరకట్లేదు. నేనే మళ్ళీ అవతార స్వీకారం చేసి మళ్ళీ నేనే అటువంటి శిష్యుడిగా పుట్టేసి వీడికి శిష్యుడిని అవుతాను. నేను ఇప్పుడు నేను నేర్చుకుంటాను మళ్ళీ మహాభాష్యం. నేర్చుకుని మళ్ళీ నేనే ప్రచారం చేస్తానని ఆయనే కాశ్మీర దేశంలో చంద్రగుప్త శర్మ అన్న పేరుతో పుట్టారు. పుట్టి అయితే పుట్టడం అంటే పుట్టారు కానీ అప్పటికి మహాభాష్యం మళ్ళీ జ్ఞాపకంలో ఉండదు. ఎందుకంటే ఉపాధి విడిచిపెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ గురుముఖత నేర్చుకోవాలి. ఈ వటవృక్షం దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి బ్రహ్మరాక్షసుడు ఆపి ఎక్కడికి వెళుతున్నావు అన్నాడు. చిదంబరం వెళుతున్నాను అన్నాడు. దేనికని అడిగారు. పతంజలి దగ్గర మహాభాష్యం నేర్చుకోవడానికి. పతంజలి ఇప్పుడు లేరు, మహాభాష్యం అంతా నాకు ఇచ్చేశారు. నేను నీకు మహాభాష్యం ఇస్తాను, కానీ నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తావా అన్నారు. ఆయన గత జన్మలో పతంజలి కాబట్టి ఈయన అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాడు. చెప్తే ఆయన పొంగిపోయి ఇన్నాళ్ళకి దొరికాడు రా నేను అడిగిన శిష్యుడు, కాబట్టి నీకు నేను మహాభాష్యం అంతా చెప్పేస్తాను, కానీ ఇంకా బ్రహ్మరాక్షసుడిగా ఉన్నాడుగా ఆ వ్యగ్రత. కానీ 2 నియమాలు. నేను మహాభాష్యం చెప్పినంత కాలము నువ్వు కదలకూడదు. నీళ్లు తాగుతాను, స్నానం చేస్తాను, నిద్ర వస్తోంది, అన్నం తింటాను ఇలా అనకూడదు. నేను చెప్పినంతసేపు తలెత్తకుండా రాసేసుకుంటూ ఉండాలి. పెన్లో సిరా అయిపోయిందండి, లేకపోతే కాగితాలు అయిపోయాయండి, ఒక్కసారి వెళ్ళొస్తానండి అంటే నేను ఆపను. రాత్రి ఆపను, పగలాపను. నాకు ఎంతసేపు ఇష్టం అనిపిస్తే అంతసేపు చెప్తాను, అయిపోయే వరకు చెప్తాను. రాసుకుంటావా అన్నారు. అంటే విద్యార్థి అంటే ఎంత తాపత్రయం ఉండాలో చూడండి. ఆ చంద్రగుప్త శర్మ అన్నాడు, నేను అలాగే నేర్చుకుంటాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, కింద కూర్చుని చెప్పను, చెట్టు మీద కూర్చుని చెప్తాను, నువ్వు కొమ్మ మీద కూర్చుని వినండి. అమ్మ బాబోయ్ అలాగా, సరే పదండి అన్నారు. ఆయన చెట్టు ఎక్కారు, ఈయన చెట్టు ఎక్కారు. బ్రహ్మరాక్షసుడు కూర్చున్నాడు, ఈయన ఓ కొమ్మ మీద కూర్చున్నాడు. మొదలు పెడుతున్నాను పాఠం, రాసుకో అన్నాడు. రాసుకో అంటే తెచ్చుకున్న కాగితాలు అయిపోతే, అందుకని ఆయన ఏం చేశాడంటే ఓ పెద్ద సంచి ఒకటి విరాలాడగట్టి చెట్టుకి ఆయన భాష్యం చెప్తుంటే ఒక సూది కొమ్మ ఒకటి తీసుకుని తొడ కొయ్యడం, ఆ పుల్ల ముక్క నిత్తుట్లో ముంచడం, రావేకుల మీద రాయడం, సంచిలో పడేయడం. తలెత్తకుండా 14 రోజులు రాశాడు మహాభాష్యాన్ని. 14 రాత్రులు 14 పగళ్ళు రాసుకున్నాడు. రాసుకుని సంచి నిండా నింపాడు. నెత్తురంతా కారిపోయింది. మనుష్యుడు ఆకలి దాహం బడలిపోయాడు. అయిపోయింది, ఆ అబ్బాయి నీకు మహాభాష్యం అంతా ఇచ్చేశాను, చదువుకో, ఇప్పటికే నీకు చాలా వచ్చేసింది అన్నాడు.
గురువుగారు కటాక్షించారండి అని అనలేక నీరసంగా అన్నాడు పాపం. అన్న తర్వాత ఆయన ఎప్పుడైతే మహాభాష్యం ఇచ్చేశాడో ఆయన శాపం పోయింది. ఆయన మామూలు స్థితిని పొందేశాడు. గౌడ దేశం నుంచి వచ్చి చదువుకున్నవాడు మందమతి కాబట్టి ఆయన్ని గౌడుడు అనేవారు. పేరు కూడా తెలియదు. పెద్ద తెలివి తక్కువ వాడరా, బెంగాల్ నుంచి వచ్చాడనడానికి గౌడుడు అంటూ ఉండేవారు. ఈ గౌడుడన్న పేరే ఆయనకు ఉండిపోయింది బ్రహ్మరాక్షసత్వం తర్వాత కూడా. ఆయన మహాభాష్యం ఇచ్చేశాను కాబట్టి ఇప్పుడు నేను తరించాలి, నాకు సరైన గురువు ఎక్కడ దొరుకుతాడు అని అడిగారు. ఉత్తరాన బదరికాశ్రమంలో శుకబ్రహ్మ ఉన్నారు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఆత్మజ్ఞానం నేర్చుకోండి అన్నారు. ఈ గౌడుడు బదరికాశ్రమానికి వెళ్ళి శుకబ్రహ్మ పాదాలు పట్టుకున్నారు. అయ్యా నన్ను తరింప చెయ్యండి అని. శుకబ్రహ్మ అన్నారు, నీకు సన్యాసాశ్రమం ఇస్తాను, సన్యాసాశ్రమ స్వీకారం చేసి నువ్వు మహావాక్య విచారణం చేసి తత్వమునందు నిలబడి బ్రహ్మజ్ఞానివి కా అన్నారు. సరే ఇమ్మన్నారు. అంటే ఆయన సన్యాసాశ్రమ స్వీకారం చేశాడు. మహాభాష్యం ఇచ్చిన తర్వాత శుకబ్రహ్మ అనుగ్రహంతో ఆయన పెద్ద బ్రహ్మజ్ఞానిగా మారాడు. ఆయనే గౌడపాదులు. ఇంత తిరిగితే శుకబ్రహ్మ తర్వాత గౌడపాదాచార్యుల వారు అక్కడ వచ్చారు అప్పుడు. కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం. ఇప్పుడు గౌడపాదుల వరకు వచ్చారు. శంకరాచార్యుల వారికి గురువు గారు రావాలి. గోవింద్ర యోగీంద్ర మతాస్య శిష్యం గోవింద భగవత్పాదులు రావాలి. గోవింద భగవత్పాదులు ఎక్కడి నుంచి వస్తారు? ఈ చంద్రశర్మ మీకు ఇందాక చెప్పే కదా రావాకుల మీద వ్రాసుకున్నాడని. వ్రాసుకున్న ఆయన ఈ మూటంతా పట్టుకుని పాపం బయలుదేరాడు తన దేశానికి. కొంత దూరం వెళ్ళేటప్పటికి ఇక బడలిపోయాడు. ఇక నడవలేక ఆ మూట అక్కడ పడేసి ఆదమరిచి నేల మీద పడి నిద్రపోయాడు. నిద్రపోతే ఒక మేక వచ్చి కొన్ని ఆకులు తినేసింది. అందులో దాన్ని అజభక్షిత భాష్యము అంటారు. అది ఇప్పటికీ లోకంలో ప్రచారంలో లేదు మహాభాష్యంలో. అది మేక తినేసింది. అందుకని ఆ భాగాన్ని అజభక్షిత భాష్యము అని పిలుస్తారు. ఇక మిగిలిన భాష్య భాగం మిగిలింది. ఎక్కడ ఇది పోతుందో, ఎవరైనా మనుష్యులు ఇల్లు కనపడే వరకు దీన్ని ఈడుచుకుపోదామని పాపం అలాగే పట్టుకుని తీసుకెళ్లి ఆ మూట ఒక వైశ్యుల ఇంట్లో పెట్టి, అయ్యా నేను పడుకుంటాను లేపకండని పడుకుని నిద్రపోయాడు. ఎంత నిద్రపోయాడంటే అన్నానికి లేవయా అన్నా లేచేవాడు కాదు. అప్పటికే ఇలా అయిపోయాడు. సన్నహ ఇక ప్రాణోత్క్రమణం అయిపోతుందేమో అన్నట్టు అయిపోయాడు. ఆ ఇంటి యజమాని వైశ్యుడికి ఒక కూతురుంది. ఆమె ఈ పిల్లవాడి తేజస్సు అందచందాలు చూసి ఆయన్ని మోహించింది. ఎలా అయినా ఈ పిల్లవాడిని బతికించాలని చెప్పి ఆమెకి వైద్యం తెలుసు. ఆమె పెరుగన్నం మెత్తగా చేసి అతని పొట్ట మీద రోజు రుద్దేది కొంతసేపు. ఆ రోమకూపములు ఈ పెరుగన్న సారాన్ని పీల్చుకుని ఆ పిల్లవాడు మెల్లిమెల్లిగా శక్తి పుంజుకుని ఓ రోజు తెలివచ్చింది. తెలివస్తూనే ఆయన అన్నాడు, నా ఆకులు ఉన్నాయా అన్నాడు. అక్కడే ఉంది నీ ఆకుల మూట అందాడు. అంటే అదే మహాభాష్యం అమ్మా, నా మూట ఇచ్చేయని ఆ మూటటుకు బయలుదేరిపోయాడు. అంటే ఆ పిల్ల వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోతావు, నీ పొట్టకి పెరుగన్నం రాసి బతికించింది నువ్వు వెళ్ళిపోవడానికి కాదు, నన్ను పెళ్ళాడని. ఆయన అన్నాడు, నాకు పెళ్ళెందుకు, నేను మహాభాష్య ప్రచారం చేయాలి శిష్యులకి, వెళ్ళిపోతానన్నాడు. అంటే వైశ్యుడు వచ్చి అన్నాడు, నా కూతురు కష్టపడి బతికించింది, నిన్ను భర్తని చేసుకుందాం అంది, వెళ్ళిపోతానంటావేమిటి, రాజుగారి దగ్గరికి వెడదాం, రాజుగారి ఏం చెప్తే చేద్దాం పదన్నాడు. అంటే ఈయన ఆకుల మూటట్టుకుని రాజుగారి దగ్గరికి బయలుదేరాడు. ఈ వైశ్యుడు ఈ చంద్రగుప్త శర్మని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఈయన మీద ఫిర్యాదు చేసి విచారణ చేయించడానికి. రాజుగారి సింహాసనం మీద కూర్చుని చూశాడు ఆ వస్తున్న పిల్లాన్ని. అబ్బా ఎంత తేజోమూర్తిరా, నాకున్న ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చెయ్యాలనుకున్నా, వీడిని చూస్తే చాలా గొప్పగా ఉన్నాడు, వీడికిచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నాడు. ఉన్న వైశ్యకన్య చాలక క్షత్రియ కన్య ఒకటి బయలుదేరి. కానీ ఈయన చూస్తే బ్రహ్మ తేజస్సుతో ఉన్నాడు, బ్రాహ్మణుల్లా ఉన్నాడు. ఈ పిల్లవాడికి క్షత్రియ కన్యని ఇవ్వచ్చా అడుగుదామని ప్రధానమంత్రిని పిలిచాడు. ఆ ప్రధానమంత్రి బ్రాహ్మణుడు. ఏమయ్యా మంత్రి, అదిగో పిల్లవాడిని చూడు, వాడికి నా కూతురుని ఇవ్వచ్చా అన్నాడు. ఆ పిల్లవాడిని ఇలా చూసి, అప్పా ఎంత తేజోమూర్తి, నాకున్నది ఒక్క కూతురు, నా కూతురుని ఇస్తే బాగుండని మంత్రి గారు అనుకున్నాడు. చంద్రశర్మ అనుకున్నాడు, ఇదంతా ఏదో ఈశ్వరానుగ్రహంలా ఉందిరా, ఇక ఎలా జరిగితే అలా, మనం ఏమీ పెట్టుకోవద్దు పూచి అనుకున్నాడు. ఇప్పుడు మంత్రి గారు అన్నారు, అయ్యా పిల్లనివ్వచ్చు, కానీ ఒక్క నియమం ఉంటుంది, ఒక బ్రాహ్మణుడు ఏకకాలమునందు చేసుకోవాలి అంటే 4 వర్ణములను చేసేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 4వ పిల్లని కూడా చూసేద్దామన్నారు. అంటే ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఉండి ఆ అంతఃపురానికి వెన్న తెచ్చే గొల్ల పిల్ల ఒకటి ఉంది. ఆ పిల్లని కూడా నువ్వు చేసుకుంటావంటే, అబ్బో ఇంత తేజోరాశి మహానుభావుడిని చేసుకుంటానంది.
అబ్బాయి నేను తీర్పు చెప్తున్నాను, నువ్వు ఆ వైశ్య పిల్లని చేసుకోవలసిందే, కానీ అంతకన్నా ముందు ఇదిగో బ్రాహ్మణ పిల్ల, వైశ్య, క్షత్రియ ఇలా 4 వర్ణముల పిల్లల్ని కూడా చేసుకో, ఏకకాలంలో కూర్చోబెట్టి పెళ్లి చేసేస్తా అన్నారు. ఆయన అనుకున్నాడు, నా ఆకుల మూట జాగ్రత్తగా పెట్టండి చాలు, 4గురిని చేసేసుకుంటారన్నారు. 4 పిల్లల్ని చేసేసుకున్నాడు, 4గురితోనూ సంసారంలో ఉన్నాడు. మీరు వెంటనే నన్ను ప్రశ్న వేయొచ్చు, ఏమంటే మరి ఇలా చేస్తే మరి ఆయన తేజస్సు పాడైపోదా అని. మీతో నేను ఒక్క మాట మనవి చేయవలసి ఉంటుంది, అంతకన్నా చెప్పడం కుదరదు, మీరు దాన్ని బట్టి పట్టుకోవలసి ఉంటుంది. అల్ప తేజస్సు అని ఉంటుంది, చాలా తక్కువ తేజస్సు. కొవ్వొత్తి వెలుగుతోంది అనుకోండి, దాని మీద చెంచాతో నీళ్లు పోస్తే నిధనం అయిపోతుంది. పెద్ద అగ్ని కాలుతోంది, చెంచాతో నీళ్లు పోస్తే నీళ్లు ఆవిరవుతాయి. అంతటి మహాతేజోమూర్తుల యొక్క తేజస్సు నశించదు. వాళ్ళు చేసేటటువంటి కార్యముల చేత, అంటే నా ఉద్దేశం అలా అందరినీ చెయ్యమని కాదు, అది కొంతమంది కారణజన్ములకు చెల్లిందంతే. కాబట్టి ఆయన 4గురిని ఏకకాలమునందు వివాహం చేసుకున్నాడు. చేసుకుని 4గురికి కొడుకులు పుట్టారు. పుట్టిన తర్వాత 4గురికి మహాభాష్యం నేర్పాడు. అమ్మయ్యా, నా పని పూర్తయిపోయింది. ఇప్పుడు నేను 4 పిల్లలకి నేర్పేశాను కాబట్టి ఇప్పుడు సంతోషంగా నేను మళ్ళీ ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతాను. నేను పరమేశ్వరుణ్ణి తెలుసుకుని అద్వైతానుభూతి యందు నిలబడతాను. కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నాకు ఏ మహానుభావుడు బ్రహ్మరాక్షసుడుగా ఉండగా మహాభాష్యం చెప్పాడో ఆయన శాప విమోచనమై తర్వాత నేను కూడా ఆత్మజ్ఞానం నేర్చుకుంటానని వెళ్ళిపోయాడు. ఆయన దగ్గరే ఉపదేశం పొందుతాను, ఆయన ఎక్కడున్నాడని అడిగాడు. ఆయన ఉత్తరాన బదరికాశ్రమానికి వెళ్ళి ఇప్పుడు గౌడపాదాచార్యుల వారన్న పేరుతో బ్రహ్మజ్ఞాని అయి హిమాలయ పర్వతాల మీద తిరుగుతున్నాడు, వెళ్ళమన్నారు. ఈయన ఈ చంద్రగుప్త శర్మ బయలుదేరి అదిగో ఆ గౌడపాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఆ హిమాలయ పర్వత శృంగముల మించి చూశాడు ఆయన ఆ వస్తున్న చంద్రగుప్త శర్మని. ఓహో, మన దగ్గర మహాభాష్యం నేర్చుకున్నవాడు ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి కూడా వస్తున్నాడు రా అని పొంగిపోయి ఆ వచ్చినటువంటి పిల్లవాడికి ఆయన సన్యాసాశ్రమం ఇచ్చి గోవింద భగవత్పాదులు అని పేరు పెట్టారు. ఇందులో మీరు చమత్కారం గమనించాలి. శుకుడి వరకు తండ్రి కొడుకు. శుకుడి దగ్గర నుంచి ఇక ఋషి సంప్రదాయం కాదు, మనుష్యులు, కానీ సన్యాసులు, సన్యాసాశ్రమం గురువుల్లోకి వచ్చారు. గౌడపాదాచార్యుల వారు, గోవింద భగవత్పాదాచార్యుల వారు. ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు ఈ చంద్రగుప్త శర్మకి సన్యాసాశ్రమం ఇచ్చి మహావాక్యాలను ఉపదేశం చేసేటప్పుడు గోవింద భగవత్పాదులు అని పేరు పెట్టారు. ఇప్పుడు గోవింద భగవత్పాదులు అన్న పేరుతో ఆయన బ్రహ్మజ్ఞాని అయ్యారు. అయిన తరువాత గౌడపాదాచార్యుల వారు, శుకాచార్యుల వారు కలిసి, వ్యాసాచార్యుల వారు కలిసి మహానుభావుడైనటువంటి గోవింద భగవత్పాదులతో ఒక మాట చెప్పారు. పరమశివుడు అవతార స్వరూపంగా దిగుతున్నాడు భూమి మీదకి. అవైదికమైపోతోంది భూమండలమంతా. ఈ వైదిక మతాన్ని నిలబెట్టడం కోసమని పరమేశ్వరుడు సన్యాసాశ్రమ స్వీకారం చేసి వస్తున్నాడు. ఎంత తొందరగా వస్తున్నాడో తెలుసా? బ్రహ్మచారిగా కూడా ఆయన ఎక్కువ కాలం ఉండట్లేదు, అంత త్వరగా వస్తున్నాడు. అటువంటి మహానుభావుడు సశాస్త్రీయ సన్యాస స్వీకారం కోసమని, గురువు గారిని స్వీకరించడం కోసమని ఎక్కడో దక్షిణ దేశంలో కాలడీలో పుట్టి అక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున ఉన్నటువంటి బదరకాశ్రమానికి వచ్చేంత వరకు కూర్చుంటే ఆయనకి సమయం కొంత వృధా అవుతుంది. కాబట్టి మనం ముందుకెడదాం, ఆయన ముందుకు వస్తాడు. తొందరగా శంకరుల్ని కలుసుకుని అనుగ్రహించాలి. పైకి గురుస్వరూపంతో, ఆంతరమనందు ఆయనకి గురువై మనం తరించాలి. కాబట్టి రండి, వెంటనే గోవింద భగవత్పాద, నువ్వు శంకర భగవత్పాదులను అనుగ్రహించాలి. కాబట్టి నువ్వు ముందుకు నడు. నువ్వు ఏ రావి చెట్టు కింద ఆ బ్రహ్మరాక్షస స్వరూపంతో ఉండగా గౌడపాదాచార్యుల వారిని కలుసుకున్నావో, ఏ చెట్టు మీద నువ్వు మహాభాష్యం నేర్చుకున్నావో అక్కడ నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి గుహలోనే కూర్చునుండు, శంకర భగవత్పాదులు వస్తారు. ఇప్పుడు గోవింద భగవత్పాదులు బదరికాశ్రమం నుంచి బయలుదేరి గోవింద భగవత్పాదులు ఆ గుహలోకి వెళ్ళి కూర్చున్నారు. శంకర భగవత్పాదుల యొక్క అవతారం రావాలి. వచ్చి ఆయన గబగబా 8వ 7 వచ్చేటప్పటికీ గోవింద భగవత్పాదుల దగ్గరికి వచ్చేయాలి. సన్యాసాశ్రమ స్వీకారము కొరకు అక్కడికి వచ్చి మహానుభావుడు మళ్ళీ లోకాన్నంతటినీ ఉద్ధరించి వైదిక మతాన్ని నిలబెట్టడం కొరకు. కాబట్టి ఇప్పుడు ఆయన ముక్తామౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. ఇప్పుడు ఆయన ఇక్కడికి రావాలి భూమి మీదకి అంటే పరమశివుడికి 2 నియమాలు పూర్తయితే కానీ ఆయన రాడు. ఎందుకని? ముక్తామౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి. ఆయన మౌనాన్ని విడిచిపెట్టేయాలి, వటవృక్షపు ఛాయని విడిచిపెట్టేయాలి, ఈ భూమండలం మీదకి వచ్చి తిరగాలి సన్యాసిగా.
ఇలా రావాలి అంటే అందుకే వేదం నమ కపర్దినేచ వ్యుక్త కేశాయ చ అంటుంది. జటాజూటం పెట్టుకున్న శివుడు బోడిగుండుతో ఉన్న శివుడిగా రావాలి. బోడిగుండుతో ఉన్న శివుడే శంకర భగవత్పాదుడు, జటాజూతంతో ఉన్న శివుడే పరమేశ్వరుడు. ఆ పరమశివుడు ఈ శంకరుడిగా రావాలి భూమి మీదకి. రావాలి అంటే 2 నియమాలు పూర్తవ్వాలి. ఒకటి, ఈ భూమండలం మీద వైదిక మతం నశించిపోతోందని ముందు వచ్చి చెప్పవలసినటువంటి వాళ్ళు దేవతలు. ఎందుకు చెప్పాలి అంటే దేవతలకు అన్నం దొరకదు. వైదిక మతం నశించిపోయింది అనుకోండి, యజ్ఞయాగాది క్రతువులు ఉండవు. యజ్ఞయాగాది క్రతువులు పోతే హవిస్సు ఉండదు, హవిస్సే వాళ్ళు తింటారు. కాబట్టి వాళ్ళకి అన్నం ఉండదు. అయ్యా మాకు అన్నం దొరకట్లేదు, నీరసపడిపోతున్నాం, ఎవరు యజ్ఞం చేయట్లేదు, యాగం చేయట్లేదని మొట్టమొదట వచ్చి చెప్పవలసినటువంటి వాళ్ళు దేవతలు. కాబట్టి దేవతలు వచ్చి చెప్పాలి. 2, పరమేశ్వరుడి మీద అంత నమ్మకంతో మాకు భగవంతుడు కొడుకునివ్వాలని నమ్ముకున్నటువంటి ఒక గొప్ప దంపతులు ఒకరు కొడుకు గురించి పరమశివుణ్ణి స్తోత్రం చేసినటువంటి దంపతులు ఉండాలి. అక్కడికి వెళ్ళాలి, వీళ్ళ యొక్క ప్రార్థన చేత కదలాలి. ఈ 2 జరిగితే కానీ శంకరుడు కదలడానికి లేదు. అవతారం రావడానికి ఎంత పెద్ద బిగింపు నడిచిందో చూడండి. ఇప్పుడు దేవతలందరూ వెళ్ళారు దక్షిణామూర్తి దగ్గరికి. వెళ్ళి అయ్యా యజ్ఞం లేదు, యాగం లేదు, మంత్రం లేదు, అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయి ఆకర్షణీయమైనటువంటి సిద్ధాంతాల్ని ప్రచారం చేస్తున్నారు, శూన్యవాద ప్రచారం చేస్తున్నారు, యజ్ఞమేమిటి హింస అంటున్నారు, రకరకాలుగా మాట్లాడడం వల్ల వేదము యొక్క ప్రమాణము పోతోంది, మాకు అన్నం దొరకట్లేదు, మేము ఎలా అనుగ్రహించాం, హవిస్సు పుచ్చుకుంటే కానీ మేము అనుగ్రహించడానికి లేదు, కాబట్టి మీరు అవతార స్వీకారం చేసి భూమి మీదకి వెళ్ళవలసింది ధర్మ సంస్థాపనార్థాయ. అందుకని నేను ఏదో రాక్షసుల్ని చంపుతానడానికి 1, 2 కాదు, ప్రబోధం చేస్తే తప్ప కుదరదు. కాబట్టి ప్రబోధం చెయ్యాలంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థంలో కుదిలేలా లేదు, సన్యాసిగా తిరగాలి మీరు. కాబట్టి మీరు సన్యసించడానికి వీలైన రూపంలో వెంటనే భూమండలం మీదకి వెళ్ళాలి. అదే సమయంలో ఒక దంపతులు శివగురువు, ఆర్యాంబ. మళ్ళీ ఆ పేర్లు కూడా చిత్రం. మీకు విశేషం ఏమిటో తెలుసా అండి? ఈ 2 పేర్లు మీకు లోకంలో మళ్ళీ ఎక్కడా కనపడవి. మీరు ఎక్కడైనా ఎవరైనా శివగురువు అని పేరు పెట్టుకున్నారని కానీ, ఆర్యాంబ అని పేరు పెట్టుకున్నారని కానీ మీరు ఎక్కడైనా చూశారా? ఆర్యాంబ అంటే ఎవరో తెలుసా అండి? అటువంటి మహానుభావుడు మళ్ళీ రావాలంటే భూమండలం మీదకి తల్లి కామాక్షే రావాలి. కామాక్షియే ఆర్యాంబగా వచ్చింది మళ్ళీ. అందుకే ఆర్య అన్న మాటే కామాక్షీదేవికి చెల్లుతుంది. మనం అమరకోశంలో పార్వతీదేవి పేర్లు చెప్తూ ఆర్య, దాక్ష, యణీచైవ అంటూ వరుసగా నామాలు చెప్తాం కదా. ఆవిడ పేరు ఆర్య. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఆర్యా మహాదేవియున్ అంటారు. అలాగే భాగవతంలో పోతన గారు ఆర్యా మహాదేవియున్నను రక్షింపనిరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో అంటారు. అలాగే మూకశంకరులు కామాక్షీదేవి మీద స్తోత్రం చేస్తూ 100 శ్లోకాలతో ఆర్యాశతకము అని చేశారు. అలాగే దుర్వాసో మహర్షి కంచి కామాక్షి క్షేత్రంలో కామాక్షి అమ్మవారిని పూజ చేయడానికి 200 శ్లోకములతో ఒక రచన చేశారు. ఆర్యాద్విషతి అని పిలుస్తారు దాన్ని. ఆర్యా అన్న పేరు అమ్మవారిది అనడానికి ఇన్ని సాక్ష్యాలు. కాబట్టి ఆర్యా అంబ, కామాక్షి అమ్మ. కామాక్షి అమ్మయే అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండినియమ్మ, దుర్గమాయమ్మ, కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని పోతన గారు స్తోత్రం చేసినటువంటి 3 మూర్తుల తల్లి కామాక్షి. కా అంటే బ్రహ్మశక్తి, మా అంటే విష్ణుశక్తి, రెండింటినీ కళ్ళల్లో పెట్టుకున్నటువంటి పరమేశ్వరుని యొక్క శక్తి. కాబట్టి ఆవిడ కామాక్షి. 3 శక్తులు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారే ఆర్యాంబగా వచ్చింది. కడుపున పొందాలి కాబట్టి శంకరుణ్ణి, పరమశివుణ్ణి కొడుకుగా పొందాలి అంటే ఆవిడికే చెల్లాలి ఆ బుద్ధి, ఆ ఆస్తిక్య బుద్ధి. అందుకే ఎదరు నిరూపిస్తుంది, గొప్ప మాట అంటుంది ఆవిడ ఒకటి. ఆవిడ ఆర్యాంబగా వచ్చింది. శివగురు అన్న మాట ఎవరికి చెల్లిందో తెలుసా అండి? శివుడికి గురువేమిటి? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఆయన ఎప్పుడు నిర్వికారుడు, ఆయనకి అసలు కోపమే ఉండదు. ఎప్పుడు సదాశివోం, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే శంకరుడిలోంచి లోకానికి జ్ఞానమంతా వచ్చింది. అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్ జ్ఞానదాత మహేశ్వర.
ఆరోగ్యం కావాలి అంటే సూర్యభగవానుడి వల్ల వస్తుంది. జ్ఞానము కావాలి అంటే ఒక్క పరమశివానుగ్రహంగానే వస్తుంది. అంత జ్ఞానం ఇవ్వగలిగినటువంటి పరమేశ్వరుడికి జ్ఞానం ఇచ్చినవాడెవరు? శివగురువు ఎవరు? ఉన్నాడొకరు. ఎవరో తెలుసా అండి? స్వామిమలైలో కూర్చున్నాడు ఆయన కొడుకే. ఆయన కొడుకే ఒకసారి అన్నాడు సుబ్రహ్మణ్యుడు, నాన్నగారు మీకు ప్రణవానికి అర్థం చెప్తానండి అన్నాడు. అంటే ప్రణవానికి అర్థం చెప్పడం ఏమిట్రా, నేనే ప్రణవస్వరూపిణి అన్నాడు ఆయన. కాదు నాన్నగారు, నేను చెప్తాను మీకు. లోకంలో ఒక సామెత ఏమిటి? పుత్రాదిచ్చేత్ పరాజయం. మహాపండితుడైన వాడు ఓడిపోతే, కొడుకు చేతిలో ఓడిపోతే సత్కారంటది. పైవాడి చేతిలో ఓడిపోతే ఏం మర్యాద, కొడుకు చేతిలో ఓడిపోతే ఇంతటి తేజోమూర్తి నా కడుపున పుట్టాడని ఓడిపోవడం కాదు, ఓడిపోవడం సత్కారం అవుతుంది. శివుడు అన్నాడు, ఏది చెప్పైతే ప్రణవార్థం అన్నాడు. నాన్నగారండి ఒక నియమం ఉంది, చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. మీరు ఎంత తండ్రి అయినా మీరు పైన కూర్చుని నేను కాళ్ళ దగ్గర కూర్చుని చెప్పకూడదు. నేను చెప్పాలంటే నేను పైన కూర్చుంటాను, మీరు కింద కూర్చుని వినండి అన్నాడు. అలాగే వింటామని శివుడు మర్యాద నేర్పాలి కాబట్టి కింద కూర్చున్నాడు, కొడుకు పైన కూర్చున్నాడు. స్వామిమలై ఆ కొండ, అందుకే ఆయన ప్రణవార్థం చెప్తే శివుడు అన్నాడు, షహబాష్, ఎంత గొప్పగా చెప్పావురా అన్నాడు. ఇది శివుడికి గురువుగా నిలబడిన వాడు ఆయన కొడుకే, సుబ్రహ్మణ్యుడే. అందుకని ఆ స్వరూపముల యొక్క వైభవము అంటే ఆయన సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానమే శివుని యొక్క తండ్రి తప్ప శివుడికి ప్రవర ఏమిటి, శివుడికి తండ్రి ఏమిటి ఇంకా. కాబట్టి శివగురువు ఆర్యాంబ ఇంత భక్తి జ్ఞానములు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరిని ప్రార్థిస్తారు? కొడుకు లేకపోతే వాళ్ళు పరమేశ్వరుణ్ణే ప్రార్థన చేశారు. అందుకే వాళ్ళు ప్రార్థన చేసింది ఎక్కడ ప్రార్థన చేశారు? వాళ్ళు ఉన్నది కాలడి అగ్రహారంలో. కాలడి అగ్రహారంలో ఉన్నటువంటి వాళ్ళు త్రిశూర్ వెళ్ళారు. త్రిశూర్ వెళ్ళి ప్రార్థన చేశారు. అక్కడ త్రిశూరే వెళ్ళి ప్రార్థన చేయడం ఎందుకు అంటే, ఇవన్నీ శంకరాచార్య స్వామి వారి అవతారం రావడం కోసమని పడిపోయినటువంటి గొప్ప వ్యూహం. అప్పటికి అవైదికం అయిపోయింది. ఎక్కడ చూసినా వైదిక నిష్ట పోయింది. యజ్ఞం లేదు, యాగం లేదు, అటువంటి స్థితి. అటువంటి స్థితిలో అందున ఇవాళ పరశురామ జయంతి. పరశురాముడు మహానుభావుడు కశ్యప ప్రజాపతికి తాను గెలిచినటువంటి భూమినంతటినీ దానం చేసేశాడు. బ్రాహ్మణుడనై పుట్టి క్షత్రియుల్ని వధించి భూమినంతా స్వాధీనం చేసుకున్నాను, నా కొద్దీ నిత్యుటి కూడని. కశ్యప ప్రజాపతి అందరూ ఆయనకి బిడ్డలే. సమస్త పిపీలికాది పర్యంతము కశ్యప ప్రజాపతి బిడ్డలే. ఆయనకు అప్పచెప్పేస్తే అందరినీ జాగ్రత్తగా చూస్తాడని కశ్యపుడికి ఇచ్చేశాడు భూమిని. ఇచ్చేస్తే కశ్యపుడు అన్నాడు, అంతా నాకు ఇచ్చేశావు కాబట్టి ఈ భూమి నీది కాదు, దీని మీద నువ్వు నిలబడకు, వెళ్ళిపో అన్నాడు. అంటే ఎందుకు అలా అంటాం కశ్యపుడు అంటే, ఆయన అమాయకుడై అనలేదు, లోకంలో రాబోయేటటువంటి ఒక గొప్ప ప్రయోజనం కోసం అన్నాడు. ఇప్పుడు పరశురాముడు ఏం చేశాడంటే, దక్షిణ దిక్కున భూమి ఎక్కడ పూర్తయిపోయిందో అక్కడ పర్వతం మీద ఎక్కి నిలబడి సముద్రం దగ్గర సముద్రుణ్ణి ఒక పెద్ద కేక వేశాడు. ఈ భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి దానం చేసేశాను, నేను నిలబడడానికి భూమి లేదు. సముద్రుడా, నీలో కొంత భూమి ఉంది, నువ్వు వెనక్కి జరుగు, నేను ఆ భూమి మీద ఉంటానన్నాడు. అంటే ఆయనకి భయం వేసి, నన్ను జరగమంటున్నాడు, ఒకవేళ నేను ఎక్కువ జరిగితే అంతెందుకు ఇచ్చావంటాడు, తక్కువ జరిగితే అదేం సరిపోతుంది అంటాడు, గండ్రగొడ్డలి చేతిలో ఉంది అని భయం వేసి ఆయన అన్నాడు, నేను జరగడం ఎందుకు, నీ గండ్రగొడ్డలి విసురు, అది సముద్రం మీద ఎంతవరకు ఇలా తేలుతూ వెళ్ళిందో ఆ నీటి మీద చర్రని చీలుస్తూ పైకి ఉత్తుంగ తరంగము లేస్తుండగా ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం వెనక్కి వెళ్ళిపోతాడు, ఆ భూమి మీద నువ్వు ఉండన్నాడు. విసిరాడు ఆయన గండ్రగొడ్డలి. అదిగో అది విసిరినప్పుడు ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం సముద్రం వెనక్కి వెళ్ళిపోతే వచ్చినటువంటి భూమియే కేరళ దేశం. అందుకే అవన్నీ పరశురామ క్షేత్రాలంటారు. మూకాంబిక వెళ్ళినా, గోకర్ణం వెళ్ళినా, శృంగేరి వెళ్ళినా, ఉడిపి వెళ్ళినా అవన్నీ పరశురామ క్షేత్రాలు. పరశురామ క్షేత్రాలు అనడానికి కారణం అదే. అటువంటి పరశురామ క్షేత్రములలో ఒకటైనటువంటి గొప్ప క్షేత్రం త్రిశూర్. త్రిశూర్ ఒక అత్యద్భుతమైన క్షేత్రం. ఎందుకో తెలుసా అండి, అక్కడ శివలింగం ఉత్తర దిక్కున ఉన్న హిమలింగంలా ఉంటుంది. ఎందుచేత అంటే 1000 సంవత్సరాల క్రితం నెయ్యి మీకు కావాలి అంటే త్రిశూర్లోనే దొరుకుతుంది. అక్కడ నెయ్యి మీరు పట్టుకెడితే అభిషేకం చేయరు. ఎంతో వైదిక నిష్టతో వాళ్ళు తీసినటువంటి వెన్న కరగ పెడితే వచ్చిన నీతిని మీ గోత్రనామాలు చెప్తే వాళ్లే పట్టుకెళ్ళి ఇస్తారు. ఇస్తే శివలింగానికి అభిషేకం చేస్తారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం అభిషేకం చేసిన నెయ్యి పేరుకుపోయి ఉంటుంది. చిత్రం ఏమిటంటే చుట్టూ దీపాలు వెలుగుతుంటాయి, నెయ్యి కరగదు.
ఆ నేతిని ఇలా తీసి ఆకులో వేసి మీకు ప్రసాదం ఇస్తారు. మీరు ఇలా పట్టుకోగానే కరుగుతుంది. నేను మా మోహన్ రావు గారు మేమందరం వెళ్ళి అక్కడ దివ్యమైన దర్శనాన్ని పొందాం. అక్కడే శంకరనారాయణ అని ఒక పేరుతో దేవాలయం, రామచంద్రమూర్తి దేవాలయం. విచిత్రం ఏమిటంటే త్రిశూర్ దేవాలయం గుండ్రంగా ఉంటుంది. అక్కడ ఉన్న శివలింగం అపారమైనటువంటి శక్తివంతం. ఆయన మహేశ్వరుడు, ఆయన ఏదైనా ఇవ్వగలడు. అందుకని ఈ దంపతులు వెళ్ళి అక్కడ భజన చేశారు. భజన అంటే మండల పర్యంతం ఒక 40 రోజుల పాటు అక్కడే ఉండిపోయి, అక్కడే పడుకొని, అక్కడే తిని, అక్కడే ఈశ్వరుణ్ణి సేవిస్తూ ఉండడం. రకరకాలుగా కొంతసేపు పారాయణ చేసుకోవడం, కొంతసేపు కీర్తన పాడడం, కొంతసేపు వాద్యం మోగించడం, కాసేపు ప్రదక్షిణం చేయడం, కాసేపు ఏదో భజన చేసుకోవడం. అలా అక్కడే ఉండిపోయేటటువంటి పరిస్థితిని భజన అంటారు. మనకి కొడుకు పుట్టలేదు, సంతానం కలగలేదు, అందుకని మనం వెళ్ళి పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తే మనకెందుకు ఇవ్వడు కొడుకుని, అందుకని త్రిశూర్ పెడదామని చెప్పి శివగురువు ఆర్యాంబ త్రిశూర్ బయలుదేరారు. కాలడి అగ్రహారం నుంచి బయలుదేరి వెళ్ళి ఆ త్రిశూర్లో వాళ్ళు భజన మొదలుపెట్టారు. వాళ్ళు త్రిశూరే ఎందుకు వెళ్ళారు? కాలడి అగ్రహారం నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు శివగురువు యొక్క తండ్రి పేరు మహానుభావుడు, ఆ విద్యాధిరాజు, పేరుకి తగ్గ మహాపండితుడైన. వాళ్ళకి ఆ కోరిక ఎందుకు పుట్టింది? ఆ త్రిశూర్ క్షేత్ర వైభవం ఏమిటి? అక్కడికి వెళ్ళిన తర్వాత శివాంశ ఎలా కదిలింది, పరమశివావతారం, శంకర భగవత్పాదులుగా వాళ్ళ కొడుకు కడుపున ఎలా పుట్టాడు, పుట్టిన తరువాత శంకర అన్న పేరు ఎలా ఉంచారు, దేవతలు ఏమని స్తోత్రం చేశారు, పరమేశ్వరుడు ఏమని వరం ఇచ్చాడు. ఈ విషయాల్ని రేపు సాయంకాలం 6:30 ప్రారంభం చేసి విందాం. రేపు శంకరాచార్య స్వామి వారి అవతరణ. ఎందుకంటే రేపు సోమవారం కదూ, అందుకని రేపు సాయంకాలం శంకరాచార్య స్వామి వారి యొక్క అవతారం. కానీ మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, శంకర జయంతి నాడు తప్పకుండా 2 పనులు చేయవలసి ఉంటుంది. అసలు శంకర జయంతిని 2గా చేస్తారు. ఒకటి, శంకరాచార్య స్వామి వారి జయంతి చేయడము అంటే 10 రోజులు చెయ్యాలి. పుట్టినరోజుతో మొదలుపెట్టి 10 రోజులు. ఒక సంకల్పం, ఒక రోజు ఒక నెలగా భావన చేస్తే 10 నెలలు ఆయన పుట్టిన పర్యంతం చేసినట్టు. ఒక భావన చేత 10 రోజులు పూర్తయి ఇంట్లో పుణ్యాహవాచనం కూడా పూర్తయిపోయినట్టు. శంకర జయంతి చేసేటప్పుడు శంకర జయంతి నాటి నుంచి కూడా ప్రతిరోజు శంకరాచార్య స్వామి వారి యొక్క మూర్తిని 2 నామాలతో పెడతారు. జయ జయ శంకర, హర హర శంకర అంటారు. ఆ నామాలతో శంకరాచార్య స్వామి వారిని తీసుకెళ్లి అమ్మవారి ముందు కూర్చోబెడతారు. కామాక్షి అమ్మవారి ముందు శంకరాచార్యుల వారు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత శంకరాచార్య స్వామి వారి దగ్గర కూర్చుని సౌందర్యలహరిలోంచి 10 శ్లోకాలు చెప్తారు. ఖచ్చితంగా 10వ రోజు వచ్చేటప్పటికి పౌర్ణమి వస్తుంది. ఎందుకంటే పంచమి నాడు కదండి పుట్టారు, అప్పటికి 10 రోజులంటే 15. ఇప్పుడు పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి నాటికి వైశాఖ శుక్ల పౌర్ణమి. అసలు ఆ వైశాఖం అంటే ఏమిటి, దాని గొప్పతనం ఏమిటి, ఎందుకు శంకర, ఆ త్రిశూర్ ఏమిటి, ఎలా వచ్చింది ఆ అవతారం రేపు చెప్తాను మీకు. అప్పుడు అమ్మవారి పక్కకి చేరుస్తారు శంకరాచార్యుల వారు. చేర్చి చివరి 10 శ్లోకాలు చెప్పి 100 శ్లోకాలతో సౌందర్యలహరి పూర్తి చేసి శంకరాచార్యుల వారికి పూజ చేస్తారు. మనం ఈ సంవత్సరం శంకర జయంతికి అభిషేకము, ఊరిరిగింపు త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో, అక్కడ శంకరుల దేవాలయం ఉంది కాబట్టి ప్రతిరోజు శంకర జయంతి నాటి నుంచి సాయంకాలం, శంకర జయంతి ఒక్కనాడే ప్రసంగం, వచ్చే సంవత్సరం 10 రోజులు చేసుకునే ప్రయత్నం చేద్దాం శంకరాచార్యుల వారు అనుగ్రహించి. ఈ సంవత్సరం శంకరాచార్యుల వారి యొక్క జయంతి నాడు మాత్రం శంకరుల పల్లకి తీసుకుని ఉపన్యాసం అయిపోయిన తర్వాత అలా వెళ్ళి జయ జయ శంకర, హరహర శంకర నామం చెప్తూ ఎవరెడతారో వాళ్ళకి పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ప్రదక్షిణంగా వెళ్ళి అమ్మవారి ముందు కూర్చోపెడతాం. మన అదృష్టం ఈసారి కామాక్షి అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. కూర్చోబెట్టి మొదటి రోజు ఒక చిన్న పిల్లాడు, వాడు సౌందర్యలహరి శ్లోకాలు ఎంత బాగా నేర్చుకున్నాడు. వాడు శంకర జయంతి నాడు మొట్టమొదట 10 శ్లోకాలు వాడు చదువుతాడు. ఒక మర్యాదకి మొదటి శ్లోకాన్ని నేను చదువుతాను, 10 శ్లోకాలని వాడు చదువుతాడు. ఆ తరువాత నుంచి 10 రోజులు మాత్రం నేను ఏదైనా ఊరు వెళ్ళిపోయిన ఉపన్యాసానికి నేను ఇక్కడ ఏర్పాటు చేసి పెడతాను. ప్రతిరోజు శంకరాచార్యుల వారిని పల్లకీలో తీసుకెళ్లి జై జై శంకర, హరహర శంకర నామంతో అమ్మవారి ముందు కూర్చోబెట్టి అమ్మవారి ముందు ప్రతిరోజు పుస్తకం పట్టుకునైనా 10 శ్లోకాలు చదవడానికి నేను కొంతమందిని ఏర్పాటు చేస్తాను. వాళ్ళు చదవాలి.
పౌర్ణమి నాటితో మనం శంకర జయంతిని చక్కగా పూర్తి చేద్దాం. కాబట్టి ఇంత గొప్ప ఉత్సవం మీతో నేను మొదటే మనవి చేశాను కదా, శంకర జయంతి లేని నాడు మిగిలినటువంటి తిథులు ఏవీ లేవు. శంకరాచార్యులు వారు లేని నాడు ఇక వేద ప్రమాణం ఇది. అంత గొప్ప శంకర జయంతి, అంత గొప్ప శంకరాచార్య స్వామి. అందుకని ఇవాళ ఉపన్యాసం మొదలుపెట్టాను కాబట్టి దయచేసి మీరెవరూ లేచిపోకండి. నేను మంగళం చెప్పిన తర్వాత ఒక్క 11 పర్యాయములు శేషు వచ్చి చెప్పిస్తాడు. మీ అందరూ కాదు, మనందరం కలిసి జయ జయ శంకర హర హర శంకర అని అతనంటే మనం కూడా జయ జయ శంకర హర హర శంకర అని 11 మాటలు చెప్పి బయలుదేరదాం. కాబట్టి నేను మంగళం చెప్పినా కూర్చుని ఉండండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మనసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దాశేషు